రైట్. క్వశ్చన్ నెంబర్ 84 చూడండి ఏమి ఇచ్చినట్రా. ఒక వస్తువు యొక్క ముద్రణ వెల ఇచ్చినాడు, అంటే మార్కెట్ ప్రైస్ ఇచ్చినాడు. తర్వాత 2 డిస్కౌంట్లు ఇచ్చినాడంట. తర్వాత రిపేర్కి డబ్బులు ఖర్చు పెట్టినాడంట. తర్వాత లాస్ట్కి ఫైనల్గా వస్తువుని ఏం చేసినాడంట 62.5 ఎంత లాభంతో అమ్మి తెగిన ఆ వస్తువు యొక్క ప్రజెంట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. రైట్. చూడండి మనకి ఎంత ఇచ్చినాడు మార్కెట్ ప్రైస్. ఫస్ట్ 2075 రూపాయలు, 2375 రూపాయలు ఇచ్చినాడు. తర్వాత ఏం చేసినాడంటే డిస్కౌంట్ ఇచ్చినాడంట. సో డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఏమైతే చెప్పండి, అది ఎంత డిస్కౌంట్ ఇచ్చినాడు, 50% అన్నాడు. సో 50% డిస్కౌంట్ అంటే మనం ఏం చేయాలి, 100లో నుంచి నార్మల్గా 50 తీసేయాలి. తీసేసి 50% వస్తుంది కాబట్టి ఎంత అవుతుంది లాస్ట్కి 1/2నే కదా ఇది. 50% అంటే 1/2నే కదా ఇది, 1/2. నెక్స్ట్ ఏమంటున్నాడు మళ్ళీ ఎంత పర్సెంట్ ఇచ్చినాడంట 25% డిస్కౌంట్ అంటున్నాడు. సో 25% డిస్కౌంట్ అంటే మనకి ఎంత అవుతుంది 75% అంటే 3/4. సో మనకి ఈ వాల్యూ ఎంత వస్తుందో కనుక్కోవాలి. ఇప్పుడు డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత దానికి మళ్ళీ ఏం చేస్తున్నాడంట రిపేర్ ఖర్చు పెడుతున్నాడంట ఫస్ట్. సో మనకి ఇది కనుక్కున్నాడు ఎంత అవుతుందో. నాకు తెలిసి ఏడన్నా పోతుందినా, ఏడా పోతుండదు, పోతుందినా పోదు. కాబట్టి ఏం చేస్తారని కష్టం అంటే డైరెక్ట్ ఇంటి చేసేయండి. ఫస్ట్ 3 5 15, 3 7 22, 3 3 9, 1 2 అయితే కదా 11. నెక్స్ట్ 3 2 6 బై ఎంత ఉన్నది 4 2 కోట్లు కొట్టంటారా 8 ఎంబల 64. ఇంకా ఎంత మిగిలి ఉంటుంది 7 8 9 72. రైటా. చూడండి అప్పుడు 5 మాత్రం ఒకటే ఉంటుంది. ఒకటే ఎప్పుడైనా తీసుకోకూడదు కదా. సో మనం ఏం చేస్తాం అప్పుడు 0 పాయింట్ పెట్టుకున్నాలా. ఏం చేయాలా 0 పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ ఏమవుతుంది 50 అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది ఎక్కడ 8 5 8 6 48. సో మ్యాక్సిమం 890.6 అంటే 890 వరకు ఉంటుంది. రైటా. మనకి ఏంది డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దీనికి ఏం కలుపుతున్నాడంటే తర్వాత రిపేర్కి డబ్బులు కలుపుతున్నాడు. ఎంత కలుపుతున్నాడంట 165 రూపాయలు కలుపుతున్నాడు. సో 165 రూపాయలు కలపండి ఎంత అవుతుంది అంతే కదా 1050 అవుతుంది. తర్వాత దీన్ని ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇది ఎందుకు చూడండి, ఫస్ట్ మార్కెట్ ప్రైస్ ఉంటుంది, డిస్కౌంట్ ఇచ్చినాడు, తర్వాత మళ్ళీ ఏం చేసినాడు రిపేర్ ఖర్చు కలిపినాడు. అంటే ఇది మనకి కాస్ట్ ప్రైజ్ అయినట్టు. ఇప్పుడు ఇదేమిది కాస్ట్ ప్రైజ్ నార్మల్. ఇప్పుడు దీన్ని లాభానికి అమ్మాలా. ఎంత లాభంకి అమ్మాలంటున్నాడు 62.5 అంటున్నాడు. అదేనా 62.5 కదా. 62.5 అంటే ఎంత తెలిసేదే లేదా. సో తెలుకున్నప్పుడు ఏం చేయాలా 12.5 ప్లస్ 50% రాసుకోవచ్చు కదా. సో 12.5 అంటే ఎంత 1/50% అంటే సో మనకి ఏమవుతుంది 2 4 8 5/8 కదా. లాభంతో అన్నాడు కాబట్టి ఇక్కడ ఏమైతే చెప్పండి అప్పుడు 8కి 5 కూడాలా లేదా. సో కూడితే ఎంత అవుతుంది 13. సో ఇంటూ 13/8 అని అర్థం. రైటా. సో ఇప్పుడు నార్మల్ కోట్లు కొట్టండి. ఎక్కడ వరకు ఇది ఎక్కడ వరకు పోతుందో అక్కడ వరకు కొట్టండి. 8 1 25 అవుతుందా. 8 3 24. ఇంకెంత మిగిలి ఉంటుంది 1. సో 8 1 8. సో దగ్గర 131 వచ్చింటుంది అనుకో. రైటా. సో ఇంటూ దీన్ని ఏమిటితో చేయాలి మళ్ళీ మనము 13తో చేయాలి. సో అప్రాక్సిమేట్ వాల్యూ అనుకుంటుంది 13 1 13. నెక్స్ట్ 13 3 1 40. నెక్స్ట్ 13 1 1 4 17. సో మనకి ఆప్షన్స్లో ఇప్పుడు చూడండి ఏమి ఇచ్చినాడు రాన్ని 1715 అంటే 1700కి దగ్గరగా ఉండే వాల్యూ మనకు ఆప్షన్స్ ఏమైనా కనిపిస్తాయి. ఒకటే కనిపిస్తుంది కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది 1715.36%. అంతేగాని మనం అన్ని పర్సెంటేజ్లు అంటే ఆప్షన్స్ చూడండి ఫస్ట్ అన్ని దగ్గరగా ఉన్నాయని అంటే ఎగ్జాక్ట్ వాల్యూ కనుక్కోవాల్సింది కంపల్సరీ చూడని. కానీ అలా ఆప్షన్స్ దగ్గరగా లేవు కాబట్టి అప్రాక్సిమేషన్ వాల్యూ కనుక్కుంటే చాలు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 87 కొంచెం జాగ్రత్త చూడండి. ఏమి ఇచ్చినాడంటే ఒక కస్టమరు 3 డిస్కౌంట్ ఇచ్చినాడంట 5%, తర్వాత 5% ఇచ్చినాడు, 10% ఇచ్చినాడు, 15% ఇచ్చినాడు.
3 డిస్కౌంట్ ఇచ్చినాడంట. అట్లా 3 డిస్కౌంట్ ఇస్తే మనకి ఏమొచ్చినదంట 40% ప్రాఫిట్ వచ్చిందంట. ఏమైందంట 40% అనేది ప్రాఫిట్ వచ్చిందంట. ఒకవేళ డిస్కౌంట్ అనేది ఇక్కడ చూడండి రెండే ఇస్తే ఒకవేళగా 5% 10% ఈ రెండే డిస్కౌంటే ఇస్తే అప్పుడు అనేది లాభం ఎంత వస్తుంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు ఇక్కడ. రైటా? సో ఇక మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక మార్కెట్ ప్రైస్ ఎంతో కొంత ఉండదు. రైటా? మీకు అక్కడ క్వశ్చన్లో వాడు ఏమి ఇచ్చినాడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే లాస్ట్కి డిస్కౌంట్ ఇచ్చినాడు, లాభం ఇచ్చినాడు, డిస్కౌంట్ ఇచ్చినాడు, లాభం ఇచ్చినాడు. అంటే మనకి రేషియో దేనికి వస్తుంది చెప్పండి? ఇప్పుడు నార్మల్గా డిస్కౌంట్ ఇచ్చినాడు కదా, డిస్కౌంట్ ఇచ్చినాడు మనకేమొచ్చింది లాభం వచ్చింది, లేదంటే నష్టం వచ్చింది. అంటే మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి మనకి మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి వచ్చింది. బట్ ఈ 3 డిస్కౌంట్ ఇచ్చినాడు ఇక్కడ. ఇప్పుడు మనం ఒక డిస్కౌంట్ అంటే ఏం చేస్తుంటే నువ్వు మార్కెట్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ అని రాసుకుంటేవి లాభం వచ్చేది కాబట్టి 40% లాభం ఉండేది కాబట్టి మార్కెట్ ప్రైస్ 140 అవుతుంది. కాస్ట్ ప్రైస్ ఏమవుతుండే ఎంత డిస్కౌంట్ ఇచ్చింటే అంత డిస్కౌంట్ తీసేసింది కాబట్టి మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి సేమ్ రేషియో వస్తున్నది. సేమ్ ఇక్కడ కూడా మనకి డిస్కౌంట్ ఒకటి ఇచ్చినాడు కాబట్టి మార్కెట్ ప్రైస్ ఇదేమి ఇచ్చింది ఇది డిస్కౌంటా. సో డిస్కౌంట్ ఇచ్చినాడు. సో డిస్కౌంట్ అంటే మనకి ఏం చేయాలా కాస్ట్ ప్రైస్ వస్తుంది మార్కెట్ ప్రైస్ నార్మల్గా అనుకుని ఎంత లాభం వస్తుంది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే ఎంత పర్సెంట్ ఎక్కువ వచ్చింటుంది అనమాట. ఒకటి ఇచ్చినప్పుడు చేస్తాం. ఇక్కడ ఏమి ఇచ్చినాడు 5%, 10%, 15% ఇచ్చినాడు. ఇప్పుడు 3 డిస్కౌంట్లు ఉంటాయి. ఈ 3 డిస్కౌంట్లు మనం ఒక డిస్కౌంట్గా కూడా కన్వర్ట్ చేయొచ్చా లేదా? కానీ ఇక్కడ ఏమైపోతుంది అది కన్వర్ట్ చేసిపోతే పాయింట్ లేకపోతుంది. పోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ 2 అంటే చూడండి ఫస్ట్ 5 + 10 15 అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది 5 × 50 అంటే 50 కింద 100 ఉంటుంది కదా 51 అట్లా 52 అంటే ఏంటి అది 0.5 అవుతుంది. సో 15 నుంచి 0.5 తీసి 14.5 రెండోటికి 14.5 వచ్చేది మళ్ళీ ఇంకా 15 ఉండదు కింద. సో మనకి ఏమైపోతుంది ఇప్పుడు అట్లా చేయాలంటే అవునా మీకు చెప్తుంటారు డిస్కౌంట్ ఇచ్చినాడు ప్రాఫిట్ ఇచ్చినాడు కాబట్టి మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి అట్లా కనుక్కుంటే వస్తుంది. బట్ చాలా కాంప్లికేటెడ్ అయిపోతుంది. సో అట్లాంటప్పుడు మనం ఇంకొక ప్రాసెస్ ఏమైనా చేయగలం అంటే మనకి తెలిసిన కాన్సెప్ట్ అంటే ఏం తెలియదు ఇప్పుడు నాకు. సో మనకి ఇక్కడ ఇచ్చిండేది ఏది డిస్కౌంట్. సో మనకి నార్మల్గా డిస్కౌంట్ ఇచ్చినప్పుడు దేనికి రేషియో వస్తుంది. డిస్కౌంట్ ఇచ్చాము డిస్కౌంట్ ఎప్పుడైనా దేనిపైన ఇస్తాడు మార్కెట్ పై. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత వస్తున్న వాడు ఏం చేస్తాడు అంటే మనకి ఏటేటి వస్తాయి అది సింపుల్ మీకు గుర్తుపెట్టి మనకి తెలుసు కదా. మనకి ఎప్పుడైనా మార్కప్ పర్సెంటేజ్ ఇచ్చినాడంటే మార్కెట్ ప్రైజు కాస్ట్ ప్రైస్ రిలేషన్ ఉంటుంది. డిస్కౌంట్ పర్సెంటేజ్ ఇచ్చినాడంటే మార్కెట్ ప్రైజు సెల్లింగ్ ప్రైస్. సో ప్రాఫిట్ అండ్ లాస్ ఇస్తే కాస్ట్ ప్రైజు సెల్లింగ్ ప్రైస్. ఇవి నార్మల్గా మంది. దాంతోపాటు మనం కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాము. ఒకవేళ కాన్సెప్ట్ నుంచి ఆన్సర్ వచ్చి వెంటనే నువ్వు ఆన్సర్ చేసేసావు కాన్సెప్ట్ నుంచి. మనకి ఇప్పుడు కాన్సెప్ట్ నుంచి చేసుకొని పోతే కాంప్లికేటెడ్ అయితేనే లేదా. సో కాంప్లికేటెడ్ అవుతుందన్నప్పుడు నన్ను ఇంకోటి ఆలోచిస్తాను. చూడండి అప్పుడు ఎట్లా ఆలోచిస్తాను నాకు డిస్కౌంట్ పర్సెంటేజ్ ఇచ్చాడు కాబట్టి నాకు రేషియో దేనికి వస్తుంది మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి. అంతేనా లేదా? ఇప్పుడు చెప్పండి మార్కెట్ ప్రైస్ 5% అంటే ఎంత 1/20. సో 1/20 అంటే ఇది 20 ఉంటే ఇది ఎంత అవుతుంది డిస్కౌంట్ అయితే తెలిసింది ఒక భాగం డిస్కౌంట్ వస్తుంది. అప్పుడు నెక్స్ట్ 10% అంటే ఇది 10 ఉంటే ఇది ఎంత అవుతుంది 9. ఒకవేళ 15% అంటే ఎంత అవుతుంది రాయలేదా? ఇప్పుడు చెప్పండి మార్కెట్ ప్రైస్ అనేది ఏడని క్యాలిక్యులేషన్ పోతుందా ఏడబోదు ఎడం పోతుంది ఏడబోదు. సో మనకి ఇది ఎంత వస్తుంది 2 ఏళ్ళ 3 సున్నాలు ఉండదు కాబట్టి 3 సున్నాలు. నెక్స్ట్ 19 తొమ్మిది 171 × 17 చేయండి 17 ఒకట్ల 17 17 వల్ల 119 చేయండి. చేసి ఆన్సర్ చెప్పండి ఎంత వస్తుందో. దిక్కులు సార్ ఆన్సర్ చేయండి అంటే ఏం నరసింహ ఎంత వస్తుంది 2907 2907 అందరికి అదే వచ్చేదినా రైట్. ఇప్పుడు ఇది నార్మల్గా ఏమిది మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఎప్పుడు 3 డిస్కౌంట్ ఇచ్చినప్పుడు రైటా. ఒకవేళ ఇక్కడికి డిస్కౌంట్ 2 ఇచ్చినాడు అనుకుంటున్నాడు. సో ఇక్కడ కూడా మనకి ఏంటి రేషియో వస్తుంది మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి. సో ఇప్పుడు చెప్పండి 5% అంటే క్వశ్చన్ ఎంత వస్తుంది 20 19 10% అంటే 10 9. సో ఇది ఎంత వచ్చింది 20 పదాల 200. ఇప్పుడు చూడండి బట్ మనకు వాడు ఏమన్నాడంటే ఇంటికి నమ్మతగిన 40% లాభం వస్తుంది అన్నాడు. అంతేనా లేదా? ఇంటికి అమ్మితే 40% లాభం వస్తుంది అన్నప్పుడు
ఇంతకు అమ్మితే ఎంత వస్తుంది అని క్వశ్చన్. ఇప్పుడు చూడండి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత, మార్కెట్ ప్రైస్ ఎంత ఉండదురా 4000 ఉండదు. మరి ఇది మాత్రం ఎంత ఉండదురా 200. ఎందుకని ఇక్కడ డిస్కౌంట్లు ఇచ్చినది సేమ్ కాదు. మనకి డిస్కౌంట్ సేమ్ ఇచ్చినాడా లేదు, ఓన్లీ ఇక్కడ 2 డిస్కౌంట్లు ఇచ్చాడు. ఇక్కడ ఎన్ని డిస్కౌంట్ ఇచ్చాడు 3 డిస్కౌంట్లు ఇచ్చాడు. అప్పుడు కానీ మార్కెట్ ప్రైస్ మాత్రం 2 వైపులు ఎట్లా ఉండాలి, మనకి ఈక్వల్గా ఉండాలి కదా. మార్కెట్ ప్రైస్ ఈక్వల్గా ఉండాలి. ఎందుకని డిస్కౌంట్ మారకూడదు. ఇది సెల్లింగ్ ప్రైస్ మారచ్చు. ఎందుకని ఇది ఇచ్చిండేది 3 డిస్కౌంట్లు, ఇక్కడ ఇచ్చిండేది 2 డిస్కౌంట్లు. అప్పుడు ఏది మార్పుకున్నట్లు ఉంటుంది, మార్కెట్ ప్రైస్ మార్పుకున్నట్లు ఉండాలి, సెల్లింగ్ ప్రైస్ మార్పుకున్నట్టు. మార్కెట్ ప్రైస్ మారకూడదు. ఇదే ఫస్ట్ మార్కెట్ ప్రైస్ ఒకటే, ఇటు 3 డిస్కౌంట్లు ఇచ్చాడు. సేమ్ అదే మార్కెట్ ప్రైస్ అటు 2 డిస్కౌంట్లు ఇచ్చాడు. అంటే ఇక్కడ ఏం మారకూడదు అని అర్థం తింటున్నా, మార్కెట్ ప్రైస్ మారకూడదు. సో మార్కెట్ ప్రైస్ మారుకోకూడదు, కానీ ఇది మారేదనే లేదా. సో మారింది, మరి మారలేదు కాబట్టి మనం మార్పుకున్నట్లు చేయాలి కదా దాన్ని. సో చేయాలంటే ఇప్పుడు ఇది 4000 ఉండదు, అది 200 ఉండదు. దీన్ని ఈజీగా ఏమితో చేస్తే మనకి 4000 అయితే చెప్పండి, ఇంటూ 20 చేసి చాలా చేయండి. ఇంటూ 20 చేయండి, ఏమవుతుంది, ఇది 4000 అవుతుంది. నెక్స్ట్ ఇది 3420 రూపాయలు. ఇప్పుడు వాడు ఇదే కదా సెల్లింగ్ ప్రైస్ అనేది, దీనికి 2000. ఇప్పుడు మనం కంపేర్ చేయండి సెల్లింగ్ ప్రైస్, దీనికి అమ్మినప్పుడు మనకి ఎంత లాభం వస్తుంది అంటారా 40% అంటే 140 కదా. అప్పుడు మనకి ఎంత నెక్స్ట్ 3420 రూపాయలకి అమ్మినప్పుడు ఎంత లాభం వస్తుంది, అంతేనే కదా. ఇప్పుడు కొట్లు కొట్టండి, పాయింట్లు ఇచ్చినాడు ఆప్షన్స్ ఉంటుంది, అది ఉండేది ఇంకా అంతే. ఇప్పుడు చూడండి అయితే చేయండి 3420 ఇంటూ 140 బై 2907. ఎక్కడితో ఏమిడుతున్నా పోతుందనే 3తో పోతుంటే చూడండి ఇది రైటా. మీరు ఎక్కడ పోతున్నా అటు 3 927, 3 ఆట్ల 18, మళ్ళీ 3 927, 3 1 ఆట్ల 3 1 ఆట్ల 3 4 12 0, మళ్ళీ 3తో పోతుంది కదా 3 9 9, 3 24, 3 9 9, 3 6, 3 9 323 వచ్చింది. ఏడన్నా పోతుందనే ఏడబోదు. సో ఇంటి చేయండి, నార్మల్గా ఇంటి చేయండి. 14 ఎంబలా డిజిటల్ సమ్ అప్లై చేస్తారా. 8 వచ్చింది ఇక్కడ, 8 ఎంబల్ 64 చేసి ఇస్తే సరిపోతుంది. సో 8తో చేయాలి. ఇక్కడ చూడండి ఎంత వచ్చింది, ఇక్కడ 5, ఇక్కడైతే మిగులుతుంది ఇంకా 2 కదా. సో 5 2 10, 10 ఎన్నికస్ట్ అంటే 1 ఉంటుంది కాబట్టి మళ్ళీ దాన్ని 8తో ఇంటి చేయాలి మనం. సో 8 రావాలి డిజిటల్ సమ్. 8 డిజిటల్ సమ్ వచ్చి చూడండి, వాడు అప్రాక్సిమేట్ వాల్యూ ఇచ్చింటారు, కొన్నిసార్లు పాయింట్లు ఇచ్చింటే చూడండి డిజిటల్ సమ్ 8 యాడ్ వస్తుంది చూడండి. చూడండి డిజిటల్ అంటే మామూలు మీకు అర్థమవుతుంది, ఏదైనా మనకు ఆన్సర్ కరెక్ట్ వస్తే చూద్దాం. ఫస్ట్ చూడండి ఎంత ఇచ్చిన డిజిటల్ సమ్, ఫస్ట్ది అయితే 8 రావట్లేదు, రెండవది అది కూడా రావట్లేదు, మూడవది 9, అది ఎంత వస్తుంది, 9 వస్తుంది చూడండి, అది కూడా కాదు. నెక్స్ట్ అది కూడా ఏం మనకు వస్తున్నాయి ఏదన్నా డిజిటల్ సమ్ అన్నీ రావట్లేదు, ఈ డిజిటల్ సమ్మే వర్కౌట్ రావట్లేదు, అందుకని వర్కౌట్ కావట్లేదు డిజిటల్ సమ్. సో అదే పాయింట్లు ఇచ్చినట్టు కొన్నిసార్లు వర్కౌట్ అది పర్సెంటేజ్లో. నార్మల్గా ఎగ్జాక్ట్ వాల్యూ పాయింట్లు ఇచ్చినట్టయితే డిజిటల్ సమ్ అప్లై చేయొచ్చు కానీ. సో మనకి ఇక్కడ ఏమని చెప్పండి 14 ఎంబలా 112 అంటే 11 మిగులుతుంది. నెక్స్ట్ 14 మూల 42, 42 అంటే అయితే అవుతుంది 53, ఆ 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 సున్నాలు బై 323. సో ఇక్కడ చూడండి 323 రెంట్లు అంటే ఎక్కువైపోయి ఇస్తుంది, 323 ఒక అట్లా అంటే ఇంకెంత మిగులుతుంది చెప్పండి, చేసిడండి 323 కదా, 1తో చేసి ఇస్తే ఏం మిగులుతుంది చెప్పండి రా 902. మళ్ళీ ఇంకొక 0 పెట్టుకుంటాం, ఇటు 1 వచ్చి ఉంటుంది. ఇంక ఇప్పుడు 323 అప్రాక్సిమేట్లీ యాడ్ వరకు పోతుంది చూడండి, అన్నీ దగ్గర ఇచ్చినాడు వాల్యూస్, ఇద్దరు దగ్గర ఇచ్చినాడు చూద్దాం. చూడండి 7తో చేయండి 7 3 21, 7 2 14, 16, 7 ఎక్కువైపోతుంది. 6తో చేయండి 6 3 18, 6 2 12 13, 6తో పోతుంది కదా 1938 వస్తుంటుంది. చూద్దాం 6తో చేయండి, 6తో పోతుంది కదా 6 3 18, నెక్స్ట్ 6 2 12, 13, నెక్స్ట్ 6 3 18, 1 19, 10 నుంచి 8 తెగిన 2, 9 నుంచి 3 తెగిన
సారీ 7 నుంచి 3 పోతే కదా 4, తర్వాత 10 వచ్చింటుందే 10 నుంచి 9 పోతే 1, 142, మళ్ళీ ఇంకొక 0 పెట్టుకున్నా. సో 323కి దగ్గర దగ్గర యాడ్ వరకు పోతుంది 4తో చూడండి. 4 ముళ్ళ 12, 4 × 8 9, 4 ముళ్ళ 12 ఇంకా ఎక్కువ అయిపోతుంది కాబట్టి 4తోనే తీసుకోవాలి. సో 164 వచ్చిందంటే 164 కదా వచ్చింది ఇది. సో మనకి సో ఇక్కడ 140 వచ్చింది కాబట్టి అంటే 40% లాభం. మనకి ఇక్కడ 164 వచ్చిందంటే 64% అప్రాక్సిమేట్లీ వాల్యూ. 64% ఏమని ఇచ్చినాడు యాడన్నా? రైట్, ఆప్షన్ సిలో ఇచ్చినాడు కదా మనకి 64% అనేది అప్రాక్సిమేట్ వాల్యూ. సో ఆప్షన్ సి, అప్రాక్సిమేషన్ వాల్యూ ఆప్షన్ సి. నెక్స్ట్ చూడండి 107 అండ్ 108 ఏమి ఇచ్చాడు చూడండి క్వశ్చన్. 107 అనేది మార్కెట్ ప్రైస్ ఇచ్చేసినాడు ఎంతంటే 1200 అంటారా. రైట్, మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చినాడు? 1200 అంట. నెక్స్ట్ ఏమన్నాడు చూడండి, ఒక బాస్కెట్ బాల్ను ఆదిత్య 15% రాయితీతో కొన్నాడంట. రైటా, 1200 ఉండేది 15% డిస్కౌంట్ ఇచ్చేసినాడంట, దాంతో కొన్నాడంట. రైట్, సో మనకి 15% డిస్కౌంట్ అంటే ఎంతైతే చెప్పండి? అంటే ఎంత? 17/00 క్యాన్సల్, 2 1 2 12. సో 17 అంతేనా? 1020 కొన్నాడు అన్నారు. కానీ వాళ్ళు మళ్ళీ ఏం చేస్తున్నారంటే చూడండి, అయితే రాయితీతో పాటు ధర 65 రూపాయలుగా గల ఒక క్రికెట్ బంతిని ఉచితంగా ఇచ్చినాడంట. ఎంత బాల్ ఎంతంట? 65 రూపాయలు అంట. అది కూడా ఏం చేసినాడంట? ఫ్రీగా ఇచ్చేసినాడు. అంటే 65 రూపాయలు కూడా మళ్ళీ ఏం చేసినట్లు ఇక్కడ మళ్ళీ డిస్కౌంట్ ఇచ్చినట్లే కదా, అంతే కదా. సో మళ్ళీ మనం దీంట్లో నుంచి మేము తీసేయాలా? 65 తీసేయాలి. సో తీసేయండి. 10 నుంచి 5 పోతే నెక్స్ట్ 11 నుంచి 6 పోతే 9 ఉంటుందా? సో మనకి అది ఎంత కమ్మినట్లు ఇప్పుడు దాన్ని కొనుక్కుంటున్నట్ల ఫస్ట్ 1200 ఉండేది, ఒక డిస్కౌంట్ ఇచ్చినాడు, మళ్ళీ 65 రూపాయలు ఫ్రీ బంద్ ఇచ్చాడంటే ఇంకొక 65 రూపాయలు కూడా డిస్కౌంట్ ఇచ్చినట్టు అనమాట. సో మనకి అది ఎంత? 955 రూపాయలు అన్నట్లు. అయితే చూడండి, అయినప్పటికీ అమ్మకందారుడు 25% లాభం వస్తుందంట, 25%. దీనికి అమ్మినా కానీ ఏమవుతుందంట? 25% ప్రాఫిట్ వస్తుంది. సో 25% అంటే ఏమంటారు మనం? లాభం అంటున్నాడు కాబట్టి దేనికి రేషియో వస్తుంది? కాస్ట్ ప్రైజ్కి. సో 25% అని అంటున్నాడు కాబట్టి 4 5. అయితే లాస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి, ఏం కనుక్కోమన్నాడు? అయితే రైటా, కొన్న ధర అంటే కాస్ట్ ప్రైజ్ కనుక్కోమన్నాడు. మనకి వచ్చింది సెల్లింగ్ ప్రైజే కదా. సో 5 భాగాలకి ఎంత వచ్చింది మనకి? అయితే 4 భాగాలకి ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. చేయండి. 5 1 రైట్, 5 9 45, 5 1 5. సో 4 1 4, 4 9 36, 4 1 4. సో మనకి కాస్ట్ ప్రైజ్ ఎంత వస్తుంది? 764 రూపాయలు. సేమ్ నెక్స్ట్ అట్లా 108వ క్వశ్చన్ కూడా ఈ విధంగా ఉంది, అట్లా చేయండి. రైట్, 108 క్వశ్చన్ నెంబర్ చూడండి, ఇది ఒకసారి చూద్దాం. ఏమిచ్చాడంటే 30 రూపాయలు అంటే మార్కెట్ ప్రైజు, దానిపైన కపిలు 15% డిస్కౌంట్తో, తర్వాత షటిల్ కాక్ ధర 1.50 రూపాయలు ఉచితంగా ఇచ్చాడు అనుకుంటాడు. సో మనకి డిస్కౌంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంటున్నాడు? 30 రూపాయలు. డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? 15% అంటే ఏమవుతుంది? 20, అంతేనా? సో 0 0 క్యాన్సల్. నెక్స్ట్ 17 ముళ్ళ 51. సో 51/2 అని కష్టం ఎంత చెప్పండి? 20. దీంట్లో మనకి ఏమి ఇచ్చినాడు? 1.5 అనేది మళ్ళీ ఫ్రీ ఇచ్చినట్టు కదా, అంటే ఇది కూడా డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే ఎంత అవుతుంది? 24. రైట్, ఇట్లా చేసినప్పుడు మనకి ఏమవుతుందంట? లాభం వస్తుంది, నష్టం వస్తుంది. సో లాభం వస్తుంది అంటున్నాడు. ఎంత పర్సెంట్ అంటున్నాడు? సో 20%. సో 20% అంటే ఏమైతుంది చెప్పండి? కాస్ట్ ప్రైజ్కి సేలింగ్ ప్రైజ్కి మనకి రేషియో వస్తుంది. సో కాస్ట్ ప్రైజ్ ఎంత? 5 6. సో 6కి ఎంత అంటున్నాడు? 5కి ఎంత? రైట్, సో 6 1 సో 5 4 20 రూపాయలు. రైట్, చూడండి క్వశ్చన్ నెంబర్ 110లో మనకి ఏమి ఇచ్చినాడంటే, ఒక పెద్దవానికి టికెట్ ధర 500 అంటారా, పిల్లవానికి అయితే 200 అంట. అయితే ఇద్దరు పెద్దవారితోన ఒక పిల్లవాడు ఉచితంగా పోవచ్చు అంట. అంటే ఇద్దరు పెద్దలు ఉంటే గిన
ఒక పిల్లోడు ఫ్రీ అంటే. ఇప్పుడు చూడండి పెద్దోళ్ళు ఎంతమంది ఉన్నారు నార్మల్గా ఇప్పుడు 20 మంది ఉన్నారు. పిల్లలు ఎంతమంది ఉన్నారా అంటే ఒక ఇద్దరు 10 మంది ఒక పిల్లోడు ఫ్రీనే కదా. అప్పుడు 20 మంది ఉన్నారు కాబట్టి బై 2 చేయండి. బై 2 అంటే అప్పుడు అదే ఒక పర్సన్కి ఒకటి ఫ్రీ అనుకోకున్నట్టు అంటే 10 మంది అవుతారు. అప్పుడు 10 మంది పిల్లలు ఉండాలట. 8 మంది ఉంటారు కాబట్టి 8 మందిని ఎట్లా పంపిస్తాడు? ఫ్రీగానే పంపిస్తాడు. పిల్లలు ఉంటేనే ఫ్రీ మళ్ళా అంటే పిల్లలు లేకుంటే కానీ డబ్బులు తీసుకొని పోవాలా అర్థమవుతుంది అది నీడ అది చూసుకున్నాను. సో అది 8 మంది పిల్లలకి ఏమవుతుంది ఫ్రీనే. అయితే ఆ సమూహంలోనే 20 మంది పెద్ద 20 మంది ఓకే. అయితే లాస్ట్కి ఏమన్నాడు క్వశ్చన్ డిస్కౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. రాయితీ ఎంత? రాయితీ ఎంతమందికి వస్తుంది? 8 మంది పిల్లలకే కదా రాయితీ వచ్చేది. అందరూ 8 మంది ఉంటారు కాబట్టి 8 మంది పిల్లలకి రాయితీ వస్తుంది. సో ఒక్కొక్క పిల్లలకి ఎంత ఉంటుంది డబ్బులు టికెట్? ఎంతమంది ఉన్నారు వాళ్ళు? 800 కాబట్టి 8 రెంట్ల అంటే ఎంత డిస్కౌంట్ వస్తుంది? 1600 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. వాడు డిస్కౌంట్ డబ్బులు అడిగాడు, పర్సెంటేజ్ అడిగాడు. సో మనం డిస్కౌంట్ ఎప్పుడైనా కంప్లీట్గా దేనిపైన కనుక్కుంటాం? మార్కెట్ ప్రైస్ పైన కనుక్కోవాలి. సో ఇప్పుడు డిస్కౌంట్ అంటే మనకి డబ్బులు అయితే ఎంత వచ్చే డిస్కౌంట్? 1600 డబ్బులు వచ్చినాయి. డిస్కౌంట్ ఎంత వచ్చింది? 1600 డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు చూడండి రాయితీ కదా. ఇప్పుడు ఓవరాల్గా ఎంత డబ్బులు వస్తాయి? మొత్తం ఎంతమంది ఉన్నారు వాళ్ళు పెద్దలు? 20 మంది. ఒక్కొక్కరికి ఎంత డబ్బులు? అప్పుడు ఎంత అవుతుంది? 10,000. వాళ్ళకి 10,000 పెద్దవాళ్ళకి. పిల్లలకి ఎంత వచ్చింది? 1600. సో మొత్తం డబ్బులు ఎంత ఉన్నాయి మన దగ్గర? ఇప్పుడు ఎంత యాక్సిడెంట్ ఎంత ఖర్చు పెట్టాలా? 10,000 ఒక 1600 అంటే 11,600. సో 11,600 రూపాయలు. సో ఇంటూ 100 అంటే డిస్కౌంట్ పర్సెంటేజ్ అనుకోవాల్సింది. సో సింపుల్ 2 0 క్యాన్సల్. ఏడిపోతుంది 4తో కొట్టండి. 4 16 4 8 4 9 అంతేనా? మీకు పాయింట్లైనా ఇచ్చినాడా? సో 400/29. సో మనకి అప్రాక్సిమేట్లీ ఎక్కడి వరకు పోతున్నా అక్కడ వరకు కొట్టండి చాలు. సో 29 ఒక అట్లా 30 తీసుకొని చేస్తారా? చేయండి 30 తీసుకొని చేస్తే అయిపోతుంది కదా. 30 అంటే పైన ఎంత ఉంటుంది? 400 ఉంటుంది. సో మనకి ఎంత వస్తుంది అప్పుడు అప్రాక్సిమేట్లుగా? 30 దగ్గర ఉన్నాయా? మనకి ఎందుకు అట్లా అంటే అప్పుడు ఏం చేస్తారని కష్టం అంటే సింపుల్గా మనం బాగారం చేయండిరా. 29 ఒక అట్లా అంతే కదా. 10 9 ఒకటే సో 110. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమైతే చెప్పండి? 29 7 అంతోటి పోతారా? 29 3 కొడితే పోతుంది. మ్యాక్సిమం 3 ఉంటుంది. చెప్పండి 3 9 27 3 2 6 అంతే. మళ్ళీ ఎందుకరికి 29 కలిపితే ఎక్స్ట్రా ఎక్కువైపోతుంది. 10 3 పోతే 7 పోతే 3 నెక్స్ట్ 10 8 పోతే 2. సో నెక్స్ట్ మనకి 23 వచ్చింది. 23 కదా వచ్చింది. ఇప్పుడు మనకి 23 అనేది పోతుందా? పోదు కదా. సో పోదు కాబట్టి మనం ఏం చేయాలి? ఇక్కడ 0 పాయింట్ పెట్టుకున్నా. సో 0 అంతే కదా. 0 పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 వస్తుంది. అప్పుడు 29 230 అనేది ఆర్డర్ పోతుంది అంటే 30 పాయింట్ సంథింగ్ వస్తుంది మనకి. ఏమొస్తుంది అంతేనా? ఏం మనం కరెక్ట్ చేస్తామే ఆప్షన్స్ మనకి ఏమి ఇచ్చినాడు కాదు. రైట్ మిస్టేక్ చేసినాం కదా. 13 పాయింట్ కదా, పాయింట్ పెట్టుకుంటే 0 వచ్చేస్తుంది. సో చెప్పండి 13 పాయింట్ అనేది 1 ఇచ్చినాడు ఆప్షన్స్లోనా? 2 ఇచ్చినాడా? రైట్. సో నాకు సో నియర్లీ 13 పాయింట్ డిస్కౌంట్ వస్తుంది అనమాట. ఎంత ఇచ్చాడ? 13.79 79. నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ ఏమిటరా? 120. చూడండి 120 క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే ఏ మార్క్స్ హర్ గూడ్స్ 25% అబౌవ్ ద కాస్ట్ ప్రైస్. ఆమె అని ఇచ్చినాడు పైన. ఆమె అనేది లేదు. ఓకే సరే. ఏ అనే వస్తువుల పైన ఆమె ఏ అనే వస్తువులు కొనుగోలు ధర కంటే 25% ఎక్కువ మార్క్ చేసిందంట. ఏ వస్తువుల పైన 25% ఎక్కువ ఉండదు మార్క్ చేసిందంట. నెక్స్ట్ ఆమె 25% వస్తువుల్ని ప్రకటిత ధరకు అమ్మిందంట. ఇక్కడ చూడండి నార్మల్గా ఆమె మీకు క్వశ్చన్ నీట్గా చెప్తున్నాం. ఫస్ట్ కాస్ట్ ప్రైస్ ఒక 100 అనుకున్నాడు రా. రైటా? ఉండేది అది. దాన్ని అంటే ఇప్పుడు మార్క్ చేసిందంటే మార్కప్ పర్సెంటేజ్ ఇచ్చినట్లే కదా. సో మార్కప్ పర్సెంటేజ్ దేనికంటే ఎక్కువ ఉంటుందని కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువనే కదా ఉండేది రిలేషన్. మార్కప్ పర్సెంటేజ్ ఏంటంటే దేనికి రిలేషన్ ఉంటుంది? కాస్ట్ ప్రైస్కి మార్కెట్. సో నేను కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటా. అప్పుడు ఏం చేసిందంట 25% ఎక్స్ట్రా అనేది. సో అప్పుడు మనకి మార్కెట్ పర్సెంటేజ్ అనేది మార్కప్ ఎంపీ అనేది ఎంత అవుతుంది? మార్కెట్ ప్రైస్ అనేది అదే చెప్తున్నాడు. ఏదైనా వస్తువుల పైన ఏదైనా ఒక వస్తువుల పైన కొన్ని వస్తువుల పైన ఆమె ఏం చేశారంటే కాస్ట్ ప్రైస్ పైన
25% ఎక్కువ మార్క్ చేసిందంట. ఆమెకి ఎంత అయితే పడి ఉంటుందో ఆమెకు 100 రూపాయలు అనుకుంటే 25 రూపాయలు ఎక్కువ చేసిందని చెప్తుంది. సో 125 అవుతుంది. అయితే చూడండి, ఆమె 25% వస్తువుల్ని ప్రకటిత ధరకి, 60% వస్తువుల్ని 25% రాయితీతో, మిగిలిన వస్తువుల్ని 10% రాయితీతో విక్రయిస్తుంది. అయితే ఆమె మొత్తం లాభం లేదా నష్టం ఎంత శాతం అని అడుగుతుంది. సో జాగ్రత్త చూడండి, ఆమె దగ్గర మొత్తం ఎన్ని వస్తువులు ఉన్నాయో తెలియదు. ఆమె దగ్గర ఎన్ని వస్తువులు ఉన్నాయండి, మనం ఏమనుకుంటాం 100% వస్తువులు ఉండాలి, 100 వస్తువులు ఉన్నాయని కష్టం అనుకుంటాం, 100% అని కష్టం అనుకుంటే. సో అందులో ఎన్ని పర్సెంట్ అంట, ఫస్ట్ 25% వస్తువుల్ని ప్రకటిత ధరకి అమ్ముతుందంట. సో ఇప్పుడు 25% అంటే 25 వస్తాయి. సో ఈ 25% వస్తువులు ఏం చేస్తుందంట, ప్రకటిత ధరకి అమ్ముతుందంట. సో ఇక్కడ చూడండి, ప్రకటిత ధరకి అమ్మితికిన ఎంత లాభం వస్తుంది ఆమెకి, 100 రూపాయలు పడండి, అది 125 రూపాయలకి అమ్ముతుంది. ఎంత పర్సెంట్ లాభం వస్తుంది, 25% లాభం వస్తుంది. సో మనకి 25 వస్తువులనే 25% లాభం కాబట్టి 25% ఏమొస్తుంది, లాభమే వస్తుంది. వాళ్ళు ఫైనల్గా అడిగిండే క్వశ్చన్ ఏమి చూడండి లాస్ట్కి కావాలంటే, లాభము లేదా నష్ట శాతం అడుగుతున్నాడు కాబట్టి మనకి అందుకోసమే లాభము లేదా నష్ట శాతం అనేది చెప్పు. సో మనకి 25 వస్తువులు, 25% వస్తువులు అనేది కాబట్టి 25 వస్తువుల్ని ఎంతకు అమ్ముతాడు, 25% లాభంతోనే అమ్ముతున్నారు. రైటా? రైట్. నెక్స్ట్ ఎన్ని వస్తువులు అంట, మళ్ళీ 60% వస్తువులు అంట. నెక్స్ట్ ఎన్ని వస్తువులు అంట, 60% వస్తువులు అంట. 60% వస్తువులు అంటే ఎన్ని అవుతాయి, 60 కదా, ఇది 100. ఇప్పుడు వాటిని ఏం చేస్తుందంట, 25% రాయితీతో అమ్ముతుందంట. సో 25% రాయితీతో అమ్మితే ఆమెకి ఎప్పుడు ఎంత లాభం వస్తుంది అనేది మీరు ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత ఉండదు, డిస్కౌంట్ దీనిపైన కదా ఇవ్వాల్సింది. సో ఎంత శాతం డిస్కౌంట్ ఇస్తారంట, 25%. అంటే మనకి ఎంతైతే డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 75% అంటే ఏమవుతుంది, 3/, అంతేనా? సో మనం కొట్టండి ఎంతవరకు వస్తుంది ఇక్కడ, లేదంటే ఇంటి చేయండి ఫస్ట్, మీకు తర్వాత కొడుతారు. 3 5 15, 3 2 6, 3 1 3/4. ఇప్పుడు కొట్టండి, 4 9 36. నెక్స్ట్ ఇది రైట్ 3 కూడా అని ఇక్కడ కూడా అదే వస్తుంది. 4 9 36. నెక్స్ట్ 14 అంటే 4 ముళ్ళ 12. ఇంకెంత మిగులుతుంది, 3 మిగులుతుంది కాబట్టి పాయింట్ పెట్టుకుంటే 30 అవుతుంది. సో ఇంకే 4 5 20, అంతేనా? సో 93.75 అంటే లాస్ వస్తుందనే కదా అర్థం. కొండేది 100 రూపాయలకి, అమ్మిండేది 93.75 రూపాయలకి అమ్ముతారంట. మరి ఎంత లాస్ వస్తుంది మనకి, 6.25%. ఏంటిది ఇది, లాస్ వస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ ఏం చేయాలి, -6.25% లాస్ వస్తుంది. తర్వాత రిమైనింగ్ వస్తువులు అంటున్నాడు. ఏమంటున్నాడు, రిమైనింగ్ ఎన్ని వస్తువులు రా, ఇక్కడ 60 వస్తువులు అయిపోయినాయి, 25 అంటే 85 అయిపోయింటాయి. ఇంకెంత మిగులుతుంది మనకి, 15 వస్తువులు. ఆ 15 వస్తువులు ఏమంటున్నాడు అంట, 5%, 5% లాసా, 10% లాస్ అంటున్నాడు. సో 10% లాస్ అన్నాడు కాబట్టి -10% లాస్తో అమ్ముతున్నాడు అంట. అంతేనా? ఇది చేయండి, 25 × 25 ఎంత వస్తుంది, ప్లస్ మైనస్, అది ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకున్నారా. నెక్స్ట్ చూడండి, చేయండి 6తో చేయండి నార్మల్గా, 6 5 30. నెక్స్ట్ 6 2 12, 1 5 1 3 15. నెక్స్ట్ 6 6 37. ఇంకొక 0 ఉంటుంది కదా ఇక్కడ 2 అంకెల తర్వాత పాయింట్ ఉంటుంది కాబట్టి ఆ 2 0 ఎగిరిపోయి ఉంటాయి, ఉంటే 375 అని మైనస్ కాబట్టి మైనస్. ఇక్కడ ఏమొస్తుంది, -150. సో మైనస్ చూడండి, ఫస్ట్ 5 7 1 5 12 525. బట్ ఇవి మాత్రం ఎంత వచ్చినాయి, 625. అంటే మనకు తీసేయాలి కదా, +625 నుంచి -625 తీసేయాలి. అంటే మనకి ఎంత మిగులుతుంది, ఇంకా 100. ఎంత మిగులుతుంది, 100. మనకు మొత్తం ఎన్ని వస్తువులు ఉన్నాయి, 100. అంటే ఇప్పుడు మనకి లాభం వస్తుంది, నష్టం వస్తుంది, 1% అనేది 1% కదా వచ్చేది ఇంకా. సో ఈ 1% అనేది లాభమా నష్టమా, ప్రాఫిట్ పర్సెంటేజ్. సో మనకి ఎంత % లాభం వస్తుంది, 1% ప్రాఫిట్. ఆప్షన్స్లో లేదా, ఏమన్నా మిస్టేక్ చేసామా మనం, వాడు అడిగినా ఏది ఏమి ఇచ్చినాడు అంటే మనం మీరు ఏమైనా క్వశ్చన్ మిస్టేక్ చెప్పింటారు. ఏం మిస్టేక్ చేసి ఏం చెప్తారా మీరు. మూడవది ఏమి ఇచ్చినాడు, మిగిలిన వస్తువులను, ఓకే
మీ దరిద్ర ఓకే ఫస్ట్ 25 ఆమె ఇంగ్లీష్లో చూడండి సి సేల్స్ 25% ఆఫ్ ది గుడ్ మార్కెట్ ప్రైస్ 60% 25% డిస్కౌంట్స్తో అమ్మిందంట రాయితీతో మిగిలిన వస్తువులను 10% డిస్కౌంట్తో అమ్మింది ఓకే ఒరే మీరు డిస్కౌంట్ కదా ఇచ్చింది నష్టమని చెప్తున్నారులే మీరు ఇక్కడ ఇప్పుడు వాడు ఏమంటున్నాడు వాడు ఇక్కడ లెక్కలో డిస్కౌంట్ కదా ఇచ్చింది అది మరి 10% లాస్ అని చెప్తున్నారు నాకు ఇక్కడ దళితులు మీరు ఆడ క్వశ్చన్ చూడండి ఆడు ఏమి ఇచ్చినాడు మీరు డిస్కౌంట్ ఇచ్చిందే కదా సో మనకి ఎన్ని వస్తువులు మిగిలింటాయి ఇంకా 15 కదా సో మరి డిస్కౌంట్ ఇచ్చినది అన్నప్పుడు మనకి దీంతో మీద లెక్కేయాలి కదా మరి డైరెక్ట్ లాస్ అని చెప్తారు నాకు మీరు లాస్ కాదని చెప్పింది ఏం చెప్తున్నాడు అక్కడ డిస్కౌంట్ చెప్పిండు సో అప్పుడు మార్కెట్ ప్రైస్ మనకి ఎంత ఉండదు 125 సో డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాడు సో 10% అని క్వశ్చన్ ఏమన్నా 9/10 అని ఇప్పుడు చెప్పండి 9 ఐదులా 9 రెండులా 18 ఒక 4 నెక్స్ట్ 9 ఒక 8 9 అంటే ఎంత అవుతుంది 112.5 అంటే ఇక్కడ ఏమైంది లాభమే వచ్చింది ఎంత వచ్చింది 12.5 లాభం వచ్చింది ఇది చెప్పాలి మీరు డిస్కౌంట్ నష్టం అని చెప్తున్నారు ఇప్పుడు చేయండి 15 ఐదులా నెక్స్ట్ 15 ఎంత 30 37 15 ఒక 8 15 ఒక 3 అంటే మనకి ఎంత వచ్చింది 187.5 ఇదేంటి ఇది ప్లస్సే కదా ఫస్ట్ దీన్ని తీసేయండి రా వీటిని తీసేసిన తర్వాత ఎంత వస్తుంది చెప్పండి 5 నుంచి 5 పోతే 12 నుంచి 7 పోతే గిన 5 నెక్స్ట్ 5 నుంచి 3 పోతే గిన సో కూడిట్స్ అండి ఇప్పుడు 0.5 అంటే సపరేట్ వస్తుంది అది అట్లే నెక్స్ట్ 5 7 0 రైటా 8 ఒక 5 13 సో 437 437.5 వచ్చింది రైటా సో ఇప్పుడు మొత్తం ఓవరాల్గా ఎన్ని వస్తువులు ఉన్నాయి 100 వస్తుంది కాబట్టి మనకి నియర్లీ అప్రాక్సిమేట్లీ వాల్యూ ఏమొస్తుంది అంటే 4 వస్తుంది 4.375 ఉంది ఆప్షన్స్లోనా 4.375 అది వస్తుంది అనమాట 4.375% ఏడిది ప్రాఫిట్ ఎందుకంటే ప్లస్ వచ్చింది కాబట్టి అక్కడ డిస్కౌంట్ చూడండి ఇచ్చింది లెక్కలోన రైట్ క్వశ్చన్ నెంబర్ 121 ఏమి ఇచ్చినాడు చూడండి ఏమి ఇచ్చినట్టు 121 అనేది ఒక డీలర్ తన వస్తువుల పైన 30% లాభం వచ్చే విధంగా ధరని ప్రకటించినంట ఇక్కడ చూడండి మనకి సో మన కాస్ట్ ప్రైజ్ అనేది ఏమవుతుంది మనకి 100 రూపాయలు అయితే మార్కెట్ ప్రైజ్ ఏమంటున్నాడు 30% ఎక్కువ అంటున్నాడు కాబట్టి 130 అవుతుంది రైట్ నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి వాటిలోన 6% అనేటివి అగ్ని ప్రమాదంలో పోయినాయి చెప్పినాడు కదా 6% అంటే మొత్తం 100 అనుకుంటే వస్తువులు అందులోన 6% వస్తువులు అంటే 6 వస్తువులు అనుకోండి అగ్ని ప్రమాదంలో పోయినాయి పోగొట్టుపోయినాయి ఇరిగిపోయినా దొంగతనమై ఏమైనా కానీ అక్కడ ఏమైతే మనకి 100% కంప్లీట్ లాస్ వస్తుంది అనమాట కంప్లీట్ లాస్ కాబట్టి మనకి ఇక్కడ ఎంత లాస్ వచ్చినప్పుడు వాడు ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నట్టు మనకి నాకు 100% 6% వస్తువుల మీద అంటే 6 వస్తువుల మీద నాకు కంప్లీట్ లాస్ వచ్చేదని చెప్తున్నాడు అనమాట అర్థమైందే రైట్ నెక్స్ట్ ఏమన్నాడు చెప్పండి మళ్ళీ సో 24% సరుకుని ఇతర కారణాల వల్ల సగం ధరకి అమ్ముతున్నాడంట రైటా సో ఇక్కడ చూడండి ఏదో సమ్ రీజన్స్ ఎంత పర్సెంట్ అంటారా ఎన్ని పర్సెంట్ చెప్తున్నాడు ఎవరు ఏం కాల ఎవరిది రైట్ సో ఇక్కడ చూడండి మనకి నెక్స్ట్ ఏమంటున్నాడు అంటే 24% సరుకు అంట ఎంత పర్సెంట్ 24% సరుకు అంటే 24% అంటే 24 వస్తువులు అనుకుందాం సో ఆ వస్తువులకి ఏం చేస్తున్నాడంట ఏదో ఒక సగం ధరకి అమ్ముతున్నాడంట మార్కెట్ ప్రైస్ 130 రూపాయలు ఉండదు సగం ధర కంటే ఎంత అవుతుంది దీనిలో చేయండి సగం చేయండి అంటే బై 2 చేయండి ఏమవుతుంది 2 ముళ్ళ సారీ 2 ఆర్ల అంటే ఎంతకు అమ్ముతున్నాడు 65 రూపాయలకి అమ్ముతున్నాడు అని కష్టం ఇక లాస్ వస్తున్నది ఎంత లాస్ వస్తున్నది ఇదా అంతే కదా మనకి ఎంత డిస్కౌంట్ మనకి క్లాస్ వస్తున్నది 35 అంటే -35 రూపాయలు మనకి క్లాస్ వస్తున్నది ఇలా తర్వాత ఇంకెన్ని మిగిలి ఉంటాయి ఇంక రిమైనింగ్ వస్తువులు అన్నారా ఎంత ఏమన్నాడు సగం మిగతా సరుకు అన్నాడు సో మిగతా సరుకు అంటే ఇక్కడ 6 అయిపోయినాయి 24 అయిపోయినాయి అంటే 30 అయిపోయినాయి ఇంకెంత మిగిలి ఉంటుంది 70 మిగిలి ఉంటుంది ఈ డబ్బులు ఏమవుతుంటాడంట ప్రచారణ ధరకి అమ్ముతారని అంటున్నాడు సో ప్రచారణ ధరకి అమ్మి తీగినంటే 130 రూపాయలు కదా ఉంటుంది మార్కెట్ ప్రైస్ సో 130 రూపాయలకి అమ్మి తీగిన మనకి ఎంత % లాభం వస్తుంది 30% లాభం వస్తుంది అయితే ఓవరాల్గా ఏమడిగినాడు క్వశ్చన్
సేమ్ ఇంతకు ముందులాగా లాభమా లేదా నష్ట శాతం ఎంత కష్టం అంత. ఇక్కడ చూడండి మనకి అప్పుడు ఎంతైతే చెప్పండి, ఇక్కడ మైనస్ 600. ఇక్కడ చేయండి దీన్ని ఎంత చేస్తుంది, 7 3 21, ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్. ఇక్కడ చేయండి ఎంత వస్తుంది, 24 5 ఎంతరా, 25 100, 120 వస్తుందా, అంటే 12 మిగిలి ఉంటుంది ఇంకా. సో 24 3 72, 72 అని కష్టం అంటే 84 840. సో మనకి ఇక్కడ కూడా మైనస్ ఇది. సో ఈ రెండు ఫస్ట్ ఈ రెండు కూడా అండి 0 4 6 6 12 13 1440. సో 1440 నుంచి ఎంత తీసేయాలా, 2100 తీసేయండి. 6 ఇక్కడ ఎంత మిగిలి ఉంటుంది, 9 9 నుంచి 4 తెగిన ఇక్కడ పోయింటే కదా దశకము, ఇక్కడ కూడా 0 ఉంటుంది. మళ్ళీ ఇక్కడ తెచ్చుకుంటే మళ్ళీ 660 ఇంకంతే కదా. సో మనకు 100 తీసుకున్నారని అంటే మ్యాక్సిమం అప్రాక్సిమేట్లీ మనకి ఎంత ఉంటుంది, ఆప్షన్స్ ఏమి ఇచ్చినాడు, 6.6%. ఏడిది లాభమా నష్టమా, అదే ఏం ఆప్షన్స్ ఏమి ఇవ్వలేదా. రైట్, చూడండి మనకి కరెక్ట్గా చేసింది ఇది 6.66%. ఏమొస్తుంది, ప్రాఫిటే వస్తుంది. ఎందుకని ప్లస్ వాల్యూ కదా 6.6 అనేది. అన్న మాకు కీలనా వేరే ఆన్సర్ వస్తుంది అనుకస్ట్ అంటే ఇంగ్లీష్లో క్వశ్చన్ వేరే ఇచ్చినాడు అక్కడ కనిపిస్తున్నది. ఏం కనిపిస్తున్నది, హాఫ్ ఆఫ్ ది కాస్ట్, సగం ధరకి అమ్మినాడు కదా, దేంట్లో నన్ను ఇచ్చినాడు, అక్కడ కాస్ట్ ప్రైస్లో నన్ను ఇచ్చినాడు. బట్ మనకి తెలుగులో అక్కడ మెన్షన్ చేయలేదు. సో మీరు కావాలంటే ఇంటికాడ పోయినాక చేయండి. అప్పుడు ఆల్రెడీ ఏమవుతుంది, కాస్ట్ ప్రైస్లో సగం హాఫ్ అని కష్టం అప్పుడు 50% కాబట్టి ఇక్కడ 50% ఏమవుతుంది, 50% లాస్ వస్తుంది. రైటా, అది ఇంగ్లీష్లో మెన్షన్ చేసినాడు కానీ తెలుగులో మెన్షన్ చేయలేదు. ఓన్లీ సగం ధరకి అమ్మడానికి అంటే మనకి మార్కెట్ ప్రైస్ పైన ఇప్పుడు వాడు అది ముద్రించాడు సగం ధర అంటే దీంట్లో తీసుకుంటాం. వాడు స్పెసిఫిక్గా ఇంగ్లీష్లో మాత్రం ఏమేమి మెన్షన్ చేసినాడు, కాస్ట్ ప్రైస్ అని మెన్షన్ చేసినాడు కాబట్టి అక్కడ 50% వేసుకొని చేయాలి. రైట్, 50% వేసుకొని చేస్తే మీకు ఆన్సర్ వేరే వస్తుంది. అదొకటో చూసుకోండి. తెలుగులోనైతే ఇట్లా చేయాలి, ఇంగ్లీష్లోనైతే క్వశ్చన్ వేరే ఉండొచ్చు కొంచెం. రైట్, 122 చూడండి ఏమి ఇచ్చిన లెక్కని. ఒకే రకమైన 60 బొమ్మలను ప్రచురిత వేలపైన 40% డిస్కౌంట్తో అమ్మినాడంటే మీకు ఇంతకు ముందే చెప్పిన. మొత్తం వస్తువులు ఎన్ని ఉన్నాయంటరా, అంటే మొత్తం వస్తువులు ఎన్ని ఉన్నాయి, 60 ఉన్నాయంట. రైటా, కానీ ఏమైందంట, డిస్కౌంట్ ఇచ్చిందంట. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా ఏమొచ్చిందంట, లాభం అన్నది. మనకి దేనికి వస్తుంది రేషియో, రైటా. సో మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి అంతే కదా. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా లాభం వస్తుంది. ఎంత లాభం వస్తుంది, 20% లాభం వస్తుంది. కాబట్టి ఇది 120 అవుతుంది. డిస్కౌంట్ ఎంత ఇచ్చినారు కాబట్టి ఇది ఎంత అవుతుంది అంటే మనకి చూడండి 2:1. అంటే మార్కెట్ ప్రైస్ అనేది 2 భాగాలు, కాస్ట్ ప్రైస్ అనేది 1 భాగం. అంటే ఇప్పుడు చూడండి మనకి అందుకని దీన్ని ఏం చేసినట్టు, దీన్ని ఒక 200, దీన్ని ఒక 100 అనుకున్నాండి. అంటే ఒక వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ 100 రూపాయలు, మార్కెట్ ప్రైస్ 200 అనుకోవచ్చా లేదు, నేను అనుకోవచ్చు. రైట్, ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు, వాటిలోన 10 బొమ్మలు అగ్నిపథంలో పూర్తిగా పోయినాయి. ఇప్పుడు చూడండి ఉండేదేమో 60, దీంట్లో 10 పోయినాయంట, ఇంకెన్ని మిగిలి ఉంటాయి అంటే ఆల్రెడీ 10 పోయినాయి అంటే 10 కంప్లీట్ గ్లాస్ వచ్చినట్లే. మనకి మన నవద్యం ఉన్నాయి, ఇంకా 50 ఉన్నాయి. రైట్, ఇప్పుడు అయితే మిగతా బొమ్మల్ని ఎంతో కొంత రాయితీతో నమ్మాలంట. మిగతా బొమ్మలు ఏం చేయాలంట, కొంత రాయితీతో నమ్మాలంట. ఎంత రాయితీతో అమ్మాలో తెలియదు, కానీ ఏం రావాలంట ఖచ్చితంగా ఆమెకి అంతే లాభం రావాలంట. ఫస్ట్ ఎంత లాభం వచ్చింది, 20% లాభం వచ్చింది. ఇక్కడ చూడండి ఫస్ట్ ఒక వస్తువు మనం ఇప్పుడు ఎంత ఉన్నది, 100 రూపాయలు ఉండదు. మొత్తం ఫస్ట్ ఎన్ని వస్తువులు ఉన్నాయరా, నా వద్ద 60 వస్తువులు ఉన్నాయిరా. ఒకటి నాకు ఎంత పడింది అనుకున్నాను అంటే నాకు ఎంత పడుతుంది, మొత్తము 6000 పడుతుంది. ఇప్పుడు నాకు ఇట్లా 6000 పడుతుంది. ఆమెకి ఎంతో డిస్కౌంట్ ఇచ్చిందంట. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత మార్కెట్ ప్రైస్ పైన డిస్కౌంట్ ఇచ్చింది, అదంతా ఓకే. లాస్ట్ మనకి ఏమొచ్చింది, మనకి లాభం వచ్చేది. ఎంత లాభం వచ్చేదే, 20% లాభం వచ్చింది. సో 20% అంటే లాభం అంటే ఎంత చెప్పండి. సో 6/5 అంతేనా. 6 కోట్లు కొట్టండి, 5 1 అట్లా 5 2 అంటే ఎంత, 2 సున్నాలే కదా. సో 12 అట్లా అంటే 7200 రావాలి డబ్బులు. నాకు 20% లాభం రావాలంటే 7000 ఉండాలి. ఇదేమి నార్మల్గా ఫస్ట్ వాడు ఇచ్చింది దాని ప్రకారం మామూలుగా చెప్పుకుంటే. కానీ ఇప్పుడు నా వద్ద 60 వస్తువులు ఉన్నాయా, లేవు నా దగ్గర. 60 వస్తువులు నా దగ్గర లేవు. నా దగ్గర ఎన్ని వస్తువులు ఉన్నాయి, 50 వస్తువులే ఉన్నాయి. 50 వస్తువులే నా దగ్గర ఉండేది. కానీ ఇప్పుడు నేను ఏం చేయాలి, ఆ వస్తువులకి నా వద్ద 200 అంటే మార్కెట్ ప్రైస్ మాత్రం 200 ఉన్నది.
నేను కొద్దిగా ఎంతో డిస్కౌంట్ ఇవ్వాలా, ఇచ్చిన తర్వాత కూడా నాకు దగ్గర డబ్బులు ఎంత రావాలి ఎంచుకరికి, అర్థం ఎంత రావాలా, 7,200 రావాలంట. ఎంత రావాలా, 7,200. అట్లాంటప్పుడు ఎంత డిస్కౌంట్ ఇస్తే సరిపోతుంది, ఎంత డిస్కౌంట్ ఇస్తేగినా సరిపోతుంది. ఇక్కడ చూడండి. సో నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని వస్తువులు ఉన్నాయి, 50 వస్తువులు ఉన్నాయి. ఇప్పుడు ఒక వస్తువు ఎంత పడుతుంది నార్మల్గా, అది 200. కానీ 200 తీసుకుంటాడు వాడు, 50 వస్తువులు 200 తీసుకుంటాడా? ఇప్పుడు నా వద్దుండేది 50 వస్తువులేలే, 50 వస్తువులు గడ్డకు పెట్టండి. ఇప్పుడు ఒకటి మార్కెట్ ప్రైస్ 200 ఉండదు దాని మీద, కానీ 200 తీసుకుంటాడు వాడు. నేను డిస్కౌంట్ ఇవ్వాలి, నాకు డిస్కౌంట్ ఇవ్వాలంటే దాన్ని ఏం చేయాలని చెప్తే మీకు ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి తెలియదు. 100 - x బై అంతే డిస్కౌంట్ ఇస్తాను. ఇచ్చిన తర్వాత నాకు డబ్బులు ఎంత రావాలి, మొత్తము 7,200 రావాలి. మరి ఈడు ఎంత అయితే వచ్చేదో ఆడు కూడా ఎంత రావాలంటున్నాడు. ఇప్పుడు కోట్లు ఇప్పుడు ఈజీగా చేసేది మీకు చేయండి. 2 0 2 0 క్యాన్సల్. నెక్స్ట్ ఇది ఎంత అవుతుంది, 5 గంటల 5 గంటల 10 అంటే 100 కదా, అంటే ఇక్కడ 2 0 బయటిస్తే లేదు ఇక్కడ. సో మనకి x ఈక్వల్ ఎంత మిగులుతుంది చెప్పంటారా, 28% కదా. ఇంకా 100 నుంచి 72 తీసేయాలి కదా, తీసేసి ఎంత మిగులుతుంది. సో మనకి ఎంత డిస్కౌంట్ ఇవ్వాలా, 28% డిస్కౌంట్ ఇవ్వాలి. రైట్. చూడండి క్వశ్చన్ నెంబర్ 124 ఏమి ఇచ్చినాడంటే, ఒక వస్తువు దాని ప్రకటిత ధర పైన డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా డీలర్కి లాభం వస్తుంది అంటున్నాడు. ఇక్కడ వరకు టక్ అని చెప్పండి, దేనికి రేషియో వస్తుంది మనకి, సింపుల్గా కాస్ట్ ప్రైస్కి దేనికి వస్తుంది రేషియో, కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి. మీరు ఎట్లా పైన కింద రాసినా మనకి యాదవ్ ఇట్లా ఎట్లా రాసుకోవచ్చు. చెప్పండి ఏమి ఇచ్చినాడు, ఫస్ట్ మనకి డిస్కౌంట్ ఇచ్చేసినాడు. ఎంత పర్సెంట్ ఇచ్చినాడు, 25%. సో 25% డిస్కౌంట్ ఇస్తే మనకి ఎంత అవుతుంది, అంతే కదా, 75. నెక్స్ట్ మార్కెట్ ఎంత ఇచ్చిన లాభం ఎంత వచ్చిందంట, 20% లాభం వచ్చింది. అంటే అప్పుడు ఎంత అవుతుంది. సో మనకి ఇప్పుడు కొట్లు కొట్టండి, ఎట్ వరకు పోతాను, 25 పోదు కదా. ఇది 5 ఒక అట్లా 5 5 25. సో 5 ఎంత 10. సో 10 అయితే కొడతారా, కంప్లీట్గా కొట్టండి. 15 అయితే 75, 15 ఎంబల్ 120, రైటా, 5/8. సో మనకి ఇది 500 అనుకో, ఇది 800 అనుకోవచ్చు. నార్మల్గా అనుకున్నాలనుకుంటే కాస్ట్ ప్రైస్ ఒక 500, మార్కెట్ ప్రైస్ ఒక 800 ఉంటుంది అని అర్థం అనమాట. అయితే ఆర్టికల్ ధర 15% తగ్గితే అంట, ఆర్టికల్ ధర ఏమవుతుందంట, ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్ ఈజ్ డిక్రీజ్ బై 15%. చూడండి అక్కడ పైన ఇంగ్లీష్లో ఏమని ఇచ్చినాడు, అడిగితే దళితుడు ఏమని ఇచ్చినాడు, ఆర్టికల్ ధర తగ్గింది 15% తగ్గిందంటే ఏం ధర తగ్గాలి, మార్కెట్ ప్రైస్ మీద తగ్గాలి, కాస్ట్ ప్రైస్ మీద తగ్గాలి. బట్ ఇంగ్లీష్లో ఇచ్చినాడు వాడు, అందుకోసం డౌట్ చూస్తే ఇంగ్లీష్లో చూడండి. ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్ ఈజ్ డిక్రీజ్ బై 15%, అంటే కాస్ట్ ప్రైస్ ఏమైందంట, 15% తగ్గిందంట. తగ్గితే మునుపటి లాభాన్ని పొందాలంటే, రైట్, మునుపటి లాభాన్ని పొందాలంటే అతను ఇప్పుడు ప్రకటిత ధర పైన ఎంత శాతం రాయితీ ఇవ్వాలని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు ఇది ఎంత ఉండదురా, మనకి ఇది పడట్లేదు. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత ఉండదు మనకి, 500 ఉండదు. దీన్ని ఏం చేయాలంట, ప్రైస్ తగ్గించాలంటే ఎంత తగ్గించాలా, 15%. సో 15% తగ్గించాలంటే ఎంత అవుతుంది, అంతేనా. సో 0 0 చెప్పండి, 25 వల్ల సో 17 మిగిలి ఉంటుంది. ఇంకా 25 ఒక అట్లా 25 ఒక 17. సో మనకి కాస్ట్ ప్రైస్ ఇప్పుడు ఎంత అయింది, 425 రూపాయలు అయింది. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు చూడండి, తర్వాత ఆర్టికల్ ధర 10% ఒక తగ్గి, అతను మునుపటి లాభాన్ని పొందాలంటే ఇప్పుడు ప్రకటిత ధర పైన ఎంత శాతము రాయితీ ఇవ్వాలి అని క్వశ్చన్. ఇప్పుడు చూడండి కాస్ట్ ప్రైస్ ఎంత ఉంటుందిరా మనకి, 425 రూపాయలు ఉంటుంది. కాస్ట్ ప్రైస్ మనకి ఎంత ఉంటుంది, 425 ఉంటుంది. మరి మనకి అక్కడ ఎంత లాభం వచ్చేది ఏమొచ్చేదని మనకి ఏమైనా చెప్తున్నాడు అక్కడ. ఫస్ట్ మనకి ఏం ఎన్ని వస్తువులు ఉన్నాయని ఏం చెప్పారు, ఓన్లీ కాస్ట్ ప్రైస్ అనేది 500 అంట. తర్వాత ఏమైంది మనకి మార్కెట్ ప్రైస్ అనేది 800 అయింది. ఇక్కడ చూడండి డిస్కౌంట్ ఇచ్చినారా లేదు, ఇట్లా ఎంత ఇచ్చినారు డిస్కౌంట్, ఇక్కడ 300 ఇచ్చినాడు డిస్కౌంట్. ఏమి ఇచ్చినాడు, అంతే కదా. ఇప్పుడు నార్మల్ ఇప్పుడు ఇది డిస్కౌంట్ ఇచ్చినట్టు అమ్మినట్లు కాదు కదా, అమ్మింది ఏం చెప్పాడు. సో ఇక్కడ మనకి కనుక్కోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చినాడంటే కాస్ట్ ప్రైస్ 500 అన్నాడు, లాభం రావాలి కదా. ఎంత లాభం రావాలని చెప్పినట్టు దీనిపైన మనకి 20% అన్నాడు. సో 20% అంటే ఏమని రాయొచ్చు, 65 కదా. సో అంటే ఎంత ఇది 600. ఇది ఏంటి, ఇది సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఏది 600. ఇక్కడ చూడండి కాస్ట్ ప్రైజు 500, సెల్లింగ్ ప్రైజు 600. అంటే లాభం ఎంత వచ్చినట్లా,
100 రూపాయలు లాభం వచ్చినట్లు. ఎంత వచ్చినట్ల 100 రూపాయలు. వాడు నెక్స్ట్ ఏమంటున్నాడంటే ఒకవేళ కాస్ట్ ప్రైస్ తగ్గియండి 15% తగ్గియండి అన్నాడు. సో తగ్గిస్తే నాకు ఎంత అవుతుంది 425 రూపాయలు అవుతుంది. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత ఉన్నది మన దగ్గర 800 ఉంటుంది. సో ఈ 800ని పైన ఎంతో డిస్కౌంట్ ఇవ్వాలా. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా మనకి ఏం రావాలంటే ఇంతకుముందు ఎంత లాభం అయితే వచ్చేదినో అంతే ఉండాలంట. ఇంతకుముందు ఎంత అయితే లాభం వచ్చేదినో అంతే ఉండాలి. ఇక్కడ చూడండి ఇంతకుముందు ఎంత లాభం వచ్చేదినో అంతే ఉండాలని అంటే ఇక్కడ చూడండి ఇప్పుడు మన దగ్గర మార్కెట్ ప్రైస్ ఎంత ఉన్నది 800 ఉంటుంది. దీనిపైన డిస్కౌంట్ ఇవ్వాలి. ఎంత డిస్కౌంట్ ఇవ్వాలో అదే కనుకోవాల్సింది మనం, అంతే కదా. 800 ఉంటుంది మన దగ్గర, ఎంతో కొంత డిస్కౌంట్ ఇవ్వాలి. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కదా మునుపటి లాభమే రావాలంట. అంటే ఇప్పుడు ఇది ఏం వాల్యూ రావాలి మీరు చెప్పండి. మునుపటి వాల్యూ మనకి ఎంత రావాలి, మునుపటి లాభమే రావాలా. మునుపటి లాభమే రావాలనుకోండి ఇప్పుడు చూడండి కాస్ట్ ప్రైస్ అనేది తగ్గించినాడు. కాస్ట్ ప్రైస్ ఏం చేసినాడు తగ్గించినాడు. తగ్గించి ఎంత అయింది అది 425 రూపాయలు అయ్యింది. సో మనకి ఇప్పుడు మునుపటి లాభం రావాలా, మునుపటి లాభ శాతం రావాలా, ఏం కనుక్కోమంటున్నాడు వాడు మనకి. రైట్ తగ్గితే మునుపటి లాభ శాతాన్ని పొందాలంటే అంటున్నాడు. మునుపటి లాభ శాతమే పొందాలి. ఇక్కడ చూడండి మునుపటి లాభ శాతమే పొందాలంటే ఇక్కడ చూడండి కాస్ట్ ప్రైస్ ఎంత ఉంటుందిరా 500, మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉన్నది 600, అంటే లాభం ఎంత వచ్చినట్ల 100. అప్పుడు లాభ శాతం కనుక్కోవాలంటే ఏం చేయాలా చెప్పండి 100/500 ఇంటూ 100. సో 0 అంటే మనకి ఇక్కడ లాభం ఎంత వచ్చింది, ఇక్కడ కూడా 20% రావాలి లాభము. ఎంత రావాలా 20% లాభం రావాలంటే 20% లాభం రావాలంటే ఎంత అవుతుంది అవసరం లేదు ఇది కలుపుకునేది మీకు, ఎందుకంటే వాడేసాడు కదా 20% అనేది. ఆ తెలివి ఉండాలి మనకి, మరి రెండు సార్లు ఆలోచించకూడదు. సో ఆన్సర్ ఎంత చెప్పండి. ఇక్కడ మునుపటి లాభం 5 ఒకట్ల 5 ఎంబల 40, 6 5 30, 6 ఎంబల 48, ఒక 3 ఎంత 510. అంటే ఇప్పుడు మునుపటి లాభం వచ్చేది అట్లా అమ్మాలంటే దానికి ఎంత కమ్మాలా, ఇప్పుడు ఇది ఎంత రాయాలా 510 రాయాలి. ఇది అర్థమైనా అర్థం కాలేదా. నార్మల్గా డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా లాభం వచ్చింది. సో రేషియో వస్తుంది 5:8. సో కాస్ట్ ప్రైస్ 500 అవుతుంది, మార్కెట్ ప్రైస్ 800 అవుతుంది. వాడు ఏమంటున్నాడంటే ఒకవేళ కాస్ట్ ప్రైస్ 15% తగ్గి అన్నాడు. తగ్గిస్తే ఎంత అవుతుందా 425 రూపాయలు అవుతుంది తగ్గించిన తర్వాత. తగ్గించిన తర్వాత కూడా అప్పుడు మళ్ళీ డిస్కౌంట్ ఇవ్వాలంట. డిస్కౌంట్ దేనిపైన ఇస్తారు ఎప్పుడంగానే మార్కెట్ ప్రైస్ పైన. ఏమిటిపైన ఇస్తారు మార్కెట్ ప్రైస్. సో మార్కెట్ ప్రైస్ పైన డిస్కౌంట్ ఇస్తే మనకి ఎంత అవుతుంది అంటే 800, మామూలు మార్కెట్ ప్రైస్ 800. దీనిపైన ఎంతో కొంత డిస్కౌంట్ ఇవ్వాలంట. ఇచ్చిన తర్వాత కూడా మునుపటి లాభమే రావాలంటున్నాడు. ఎంత రావాలా మునుపటి లాభం రావాలనుకంటే సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి మనం. ఎందుకనుకంటే మునుపటి లాభం రావాలనుకంటే ఇచ్చిన దగ్గర క్వశ్చన్లోన జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్లోన లాభం ఇచ్చినాడా లాభ శాతం ఇచ్చినాడా, మనకి ఏమి ఇచ్చినాడు లాభ శాతం అన్నాడు. కాబట్టి ఇది కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ లాభం అని చెప్పి గురించి ఏం రాస్తుంది మనకి లాభం 20% కదా లాభం, అది ఎంత అయితే సెల్లింగ్ ప్రైస్ 600 అవుతుంది. సో మనకి కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఎక్కువ ఉండాలా 100 రూపాయలు ఎక్కువ ఉండాలి. కాబట్టి అప్పుడు ఇది 425 కాస్ట్ ప్రైస్ ఇచ్చింది మనకి. అప్పుడు ఇది ఎంత రాస్తుంది 525 అని రాసి ఇస్తుంది. ఇప్పుడు మునుపటి లాభం రావాలని తగిన ఎంత రాస్తుంది ఇక్కడ 525 అని రాస్తుంది. వాడు ఇప్పుడు క్వశ్చన్లో లాభం అనలేడు, ఏమన్నాడు లాభ శాతం అన్నాడు. సో లాభ శాతం అంటే మనం ఏం చేయాలా 425 రూపాయలు ఉన్నది. సో 20% లాభం రావాలంటే ఏం చేయాలా 510 రాయాలి ఇక్కడ. సో మనకి ఇక్కడ ఏం రాయాలా 510. అర్థమవుతున్నదా. సో క్వశ్చన్స్లో మనకి ఎట్లా నేయచ్చు లాభం అని వేయచ్చు, లాభ శాతం అని వేయచ్చు. అది జాగ్రత్త చూసుకోండి. ఇప్పుడు చూడండి మనకి ఏమవుతుంది 2 సున్నాలు క్యాన్సల్ అంతేనా. సో ఇక్కడ కొట్టండి ఇది ఏమవుతుంది 8 48, ఇంకా అంతకంటే పోదు 3 మిగులుతుంది అనుకష్టం 30 కష్టం అంటే 8 3 24 అంతేనా 60 అవుతుంది. నెక్స్ట్ 8 7 50 అంటే 63 పాయింట్ సంథింగ్ అనుకష్టం వస్తుంది. అంటే 100 నుంచి 63 తీసేయాలి. తీసేస్తే మనకి ఏమొస్తుంది చెప్పండి 36 పాయింట్ సంథింగ్ మనకు ఆప్షన్స్లో చూడండి. అప్పుడే మనకు కనపడుతుంది. మీరు అంతే చూస్తారు 36 పాయింట్ సంథింగ్ కనిపిస్తున్నదే 36 పాయింట్. సో 36.25%. మీకు అర్థమవుతుందనే 36.25%. సో ఇది ఏం లేదరా, ఇది కూడా చేయాల్సి, ఇది కూడా చెప్తే ఇది కూడా అవసరం లేదు. బట్ మీకు ఎందుకు చెప్తున్నాను అనుకంటే వాడు లాభం అడిగినాడు లాభ శాతం అడిగినాడు చూసుకోవాలి. ఎందుకంటే లెక్కలో ఇట్లే రాదు కదా ఎగ్జామ్లో. సో జాగ్రత్త చూసుకోండి. లాభ శాతం అన్నప్పుడు లాభ శాతం పైన చేయండి, లాభం అని ఇచ్చింటే లాభం పైన చేసి ఇస్తారు. రైట్. క్వశ్చన్ నెంబర్ 125 and 126 చూడండి. ఏమి ఇచ్చారు 125 క్వశ్చన్ అనేది ఒక వర్తకుడు ప్రకటిత ధర పైన 20% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా 20% లాభం వస్తుందంట. అంతేనా
25% అంటున్న లాభం. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఏం తిరిగి వస్తాయి, మార్కెట్ ప్రైజు ఎంత పర్సెంట్ లాభం వస్తుందంట, 25% అన్నాడు. డిస్కౌంట్ ఎంత ఇచ్చినాడంట, 20% అన్నాడు. అంతేనా? సో మనకి ఏమవుతుంది 125/80. సో కోట్లు కొట్టండి దీన్ని, 5 × 10, 5 × 20. సో డైరెక్ట్ కొట్టండి, పోతుంది ఏదన్నా. మనకేమొచ్చింది 25/16. అంతేనా? ఇప్పుడు మనకి దీన్ని నార్మల్గా ఇంకా ఏడాది పోతుందా, ఇంకేడ పోదు కదా. సో నాకు కాస్ట్ ప్రైస్ 25 వచ్చింది, మార్కెట్ ప్రైస్ 25 వచ్చింది, సెల్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 16 రూపాయలని వచ్చింది. అట్లా పెట్టుకున్నాను. లేదంటే 250, 160 రూపాయలని కూడా రాసుకున్నాం. ఒకవేళ అవకాశం వచ్చిన తర్వాత చూద్దాం. అయితే నెక్స్ట్ ఏమన్నాడు చూడండి, వస్తువు ధరని 30% పెంచినాడంట. రైట్. సో మనకి ఇది 250 అనుకున్నాడు. సింపుల్. వస్తువు ధరని ఏం చేసినాడంట, కావాలంటే మీరు ఇంగ్లీష్లో చూసుకోండి. ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్ ఇస్ ఇంక్రీజ్డ్ బై 30%. సో కాస్ట్ ప్రైస్ అనేది ఏమైందంట, 160 ఉండదు, 30% ఇంక్రీజ్ అయిందంట. సో 30% ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, 13/00 క్యాన్సల్. అంతేనా? సో 13 మొత్తం 208 చేసేసారా. ఓకే, రైట్. నెక్స్ట్ ఏమంటున్నారు చెప్పండి. 15% లాభం పొందడానికి ఎంత లాభం రావాలంట ఆమెకి, ఎవరికోకి 15% లాభం రావాలంటే అదే ప్రకటిత ధర పైన ఎంత డిస్కౌంట్ ఇవ్వాలని అడుగుతారు. ఇక్కడ చూడండి, ఎంత లాభం రావాలంట, 15% లాభం రావాలనుకోండి. సో 15% లాభం అనుకోవచ్చు. మనకి కాస్ట్ ప్రైస్ 208, దీనిపైన 15% లాభం రావాలి. సో 15% అంటే మనం ఏమన్నా రాయొచ్చు లాభం అనుకోవచ్చు అంటే 23/20. అంతేనా? సో కోట్లు కొట్టండి ఫస్ట్ 2 తన 2 1 2 4 8. ఫస్ట్ ఇంటి చేసేయండి. 24 మూల 72, 2392 రైట్, 2392 రైట్. పాయింట్ వచ్చేస్తుంది. ఇప్పుడు 239.2 రూపాయలకి ఏం చేయాలా, అమ్మాలా, ఆ వస్తువుని అమ్మాలా. బట్ మన దగ్గర మార్కెట్ ప్రైస్ అనేది ఎంత ఉండదు, 250 రూపాయలు ఉన్నది. సో మన దగ్గర 250 రూపాయలు ఉండదు మార్కెట్ ప్రైస్ అనేది. కానీ మనం ఏం చేయాలా, డిస్కౌంట్ ఇవ్వాలా. ఎంత డిస్కౌంట్ ఇవ్వాలో తెలియదు మనకి. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత మనకి ఎంత లాభం రావాలంటున్నాడు, 239.2 రూపీస్ అని. ఇక్కడ చూడండి, పాయింట్ పోవడానికి ఇక్కడ ఒక 0 తీసేసేయండి. తర్వాత ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0 కూడా క్యాన్సల్. సో దీన్ని బై ఏం చేయాలా, 25తో బాగా చేయాలి. చేయండి, ఎక్కడి వరకు పోతుంది చూడండి. 25 8లో 200 పోతుందా, అంటే 25 ఎంఎల్ ఎంత, 200. సో 25 ఎంఎల్ 200, ఇంకెంత మిగులుతుంది మనకి, 39 మిగులుతుంది. అంటే ఎంత ఇస్తుంది, 392. 25 సరే 29 225. ఇంకెంత మిగులుతుంది సార్, అవు కదా, ఇంక 225 పోతుంది. తర్వాత ఇంకెంత మిగిలి ఉంటుంది, 225 అనుకోవచ్చు అంటే. సో 142 అవుతుంది. సో 142 అనుకోవచ్చు అంటే 25 4ల 25 5ల 125 అవుతుంది. అంతేనా? 25 6 150 ఎక్కువైపోతుంది. సో 25 5. సో మనకు మ్యాక్సిమం ఆప్షన్ అనేది 5 పాయింట్ సంథింగ్ ఉంటుంది. చూడండి ఆప్షన్స్లో యాడ్ అని ఇచ్చినాడా, 5 పాయింట్ దగ్గరలో ఉండాలా, ఏది ఉండదురా, అన్ని ఇచ్చినాడు కదా, 5 పాయింట్ దగ్గరగానే ఇచ్చేసినాడు. అట్లా చేయకూడదు, అట్లా చేయకూడదు. మనకి అన్ని దగ్గరికి ఇచ్చినప్పుడు మనకి ఎగ్జాక్ట్ వాల్యూ అదే తెలియదు కదా. సో మనకి కరెక్ట్గా మీరు చేసేసేంటి, 25 ఎంత, 225 కదా. సో మనకి ఎంత మిగిలిందిరా, 9 నుంచి చదివితే 4 1 142. సో 25 ఎంతరా, 5లా. సో 125 అంటే ఎంత మిగులుతుంది, ఇంకా 12 నుంచి చదివితే 7. తర్వాత సో ఇక్కడ పాయింట్ పెట్టుకొని ఇక్కడ 0 పెట్టుకోండి, ఒక్క క్లారిటీ వస్తుంది ఇంకా మీకు. అప్పుడు సంథింగ్ వస్తుంది. ఇది ఏది 1 సరే 1 3 2 1. సో ఇప్పుడు అప్రాక్సిమేట్ అనేది 95 పాయింట్ సంథింగ్ వచ్చేదంటే మనకు 100 నుంచి 4 పాయింట్ సంథింగ్ ఆన్సర్ రావాలి. ఆ 4 పాయింట్ సంథింగ్ అన్న ఉండదు, ఒకటన్నా ఎక్కువ ఇచ్చినాడు. ఇక్కడ 2 ఇచ్చిండు. సో మనం 2 ఇచ్చినాడంటే మళ్ళీ చేయాల్సిందే. చెప్పండి, 25 5 125, 26 150, 26 వేసుకునొచ్చా, ఇంకా ఎక్కువైపోతుంది తర్వాత. సో మనకి సో ఇప్పుడు 95.6 అనుకో తీసేయండి, 100 నుంచి తీసేయండి. సో అప్రాక్సిమేట్లీ చూడండి, నార్మల్గా 5 వస్తుంది అనుకో, 5. సో 5 నుంచి మళ్ళీ 0.6 తీసేస్తే మనకి ఏమవుతుంది, 4.4 సంథింగ్ అనక అంటే 4.32 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. రైట్. ఏమైతే మనకి 4.32% అనేది ఆన్సర్ అవుతుంది.
చూడండి అదే పాయింట్లు ఇచ్చినాడు కాబట్టి కొద్దిగా అటు ఇటు అనిపిస్తుంటుంది కానీ చేయండి అట్లే. రైట్, క్వశ్చన్ నెంబర్ 126. క్వశ్చన్ నెంబర్ 126. 126 నా దాంట్లో 126. రైట్, ఒక కంపెనీ 15% రాయితీ ఇచ్చిన తర్వాత కూడా 19% లాభం వస్తుంది అంటున్నాడు. అంతేనా? సో మనకి దేనికి రేషియో వస్తుంది? మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి రేషియో వస్తుంది. ఎంత వస్తుంది చెప్పండి? ఎంత శాతం డిస్కౌంట్ ఇస్తున్నాడు అంటారా? 15% డిస్కౌంట్ ఇచ్చినాడు. సో 15% డిస్కౌంట్ ఇస్తే ఎంత అవుతుంది కాస్ట్ ప్రైస్ అనేది? తర్వాత ఏమవుతుందంటే లాభం వస్తుంది, నష్టం వస్తుంది? లాభం వస్తుంది. సో మన ఎంత లాభం వస్తుందంట? సో మనకి ఏమిడితో పోతుంది? 17/5 17 వల్ల అంటే 7/5 కదా, అంతేనా? సో అప్పుడు మనకి మార్కెట్ ప్రైస్ అనేది 700 అయితే కినా, సో కాస్ట్ ప్రైస్ అనేది ఎంత అవుతుంది? 500 అవుతుంది అంట. అయితే నెక్స్ట్ చూడండి, తయారీ ధర 12% పెరుగుతుంది. సో తయారీ ధర అనుకుంటే దేని ప్రైస్ పెరుగుతుంది? కాస్ట్ ప్రైజే కదా. సో మనకి కాస్ట్ ప్రైస్ అనేది ప్రజెంట్ ఎంత ఉన్నది? 500 ఉంటుంది. తర్వాత ఏమవుతుంది? 12% పెరుగుతుందా? సో 12% కదా. సో 12% పెరిగింది అనుకుంటే ఎంత అవుతుంది చెప్పండి? 12% పెరిగితే 28/25. సో 25 25/50. సో ఎంత అవుతుంది? రైటా? సో ఇప్పుడు ప్రజెంట్ కాస్ట్ ప్రైస్ ఫస్ట్ 500 ఉండేది, ఇప్పుడు ఎంత అయింది? 560 రూపాయలు అయింది. అయితే నెక్స్ట్ చూడండి, ప్రచురిత ధరను కూడా 10% పెంచినాడు అంటే మళ్ళీ. ప్రచురిత ధర అంటే ఏంటిది? మార్కెట్ ప్రైస్, అంతేనా? సో మార్కెట్ ప్రైస్ మనకి ఎంత ఉన్నది? దీన్ని కూడా ఎంత పెంచినాడంట? సో 10% పెంచి అంటే ఏమవుతుంది? 11/10. సో ఎంత అవుతుంది? ఇది ఫస్ట్ ఒక సిచ్యువేషన్, మనకి 700 500 వచ్చింది. తర్వాత దీన్ని పెంచాడు, దాన్ని పెంచాడు అంటే ఇది 560 అవుతుంది, ఇది 770 అవుతుంది. అయితే మళ్ళీ చూడండి అప్పుడు అయితే 10% పెంచిన తర్వాత 15% రాయితీ ఇస్తాడంట. ఎంత శాతం రాయితీ ఇస్తాడంట? 15% రాయితీ ఇస్తాడంట. ఇచ్చిన తర్వాత ఆ కంపెనీ యొక్క ప్రస్తుత లాభ శాతం ఎంత అని క్వశ్చన్ అంటున్నాడు. ఇక్కడ చూడండి మనకి ఎంత ఉన్నది మార్కెట్ ప్రైస్ అనేది? 770 ఉంటుంది. సో దీనికి ఎంత శాతం ఇస్తాడంటే డిస్కౌంట్? 15%. సో 15% అంటే మనం ఏమైనా రాయాలా? 17/20 చేయండి. 0 0 క్యాన్సల్. ఎంత వస్తుందిరా? 1300/2 అంటే అప్రాక్సిమేట్లీ ఎంత చెప్పండి? 2/12 2/5 10 2/4 8 2/5 10 సో 654. ఏది ఇది? సెల్లింగ్ ప్రైస్. ఇది ఏమిది? కాస్ట్ ప్రైస్. సో మనకి ఎంత ఇప్పుడు ఎంత లాభం వస్తుంది చెప్పండి? మనకి లాభం ఎంత ఉంటుంది? ఇది మనకి సెల్లింగ్ ప్రైస్ ఇప్పుడు 94.5. ఏది ఇది? లాభం బై మనకి ఏం చేయాలి? కాస్ట్ ప్రైస్ ఎంత ఉన్నది? 60 ఇంటూ 100గా చేసింది. సో ఇందు 100 ఉండదు కాబట్టి ఒక పాయింట్ ఇక్కడ తీసేసేయండి, ఈ క్వశ్చన్లో కూడా తీసేసేయండి. సో మనకి ఏమవుతుంది? 945/56. సో ఎక్కడి వరకు ఏడబోతుంది చెప్పండి కోట్లు? 50 అంటే బాగా చేయండి, తొందరగా అయిపోతుంది కదా. ఎక్కువసేపు ఆలోచించినట్టు టక్కని చేసి పడేయండి. 56 ఒక అట్లా 56 తీసేసి ఎంత వస్తుంది? 8 385. సో ఇప్పుడు అప్రాక్సిమేట్లీ డైరెక్ట్ ఆర్డర్ పోతుంది చెప్పండి. 6 అని కష్టం. ఇప్పుడు 6తో 16తో ఇది 16 అనేది ఎన్ని ఉండదు? 1 ఉండదు, 2 ఉండదు, అన్ని 16 ఇచ్చాడు కాబట్టి అన్ని ముచ్చుకొని మనం ఆన్సర్ చేయాలి. చెప్పండి 6 చేసి 6 336. ఓకేనా? ఎంత వస్తుందిరా? 49. అప్పుడు ఇటు పాయింట్ పెట్టుకుంటే మళ్ళీ ఇక్కడ 0 పెట్టుకోవాలా? ఎంత? 8. ఇప్పుడైనా ఉండదా ఆన్సర్? ఇంకా లేదా? 16.8 అని 1 ఉండదా? రైట్, 1 ఉండదు. ఏముండదు? 16.875. సో అన్ని 16 ఇచ్చినాడు కాబట్టి మనం అన్నిటికీ క్లియర్గా చేయాల్సిందే, కంప్లీట్గా చేయాల్సిందే లెక్కనే. ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది, ఆ కాన్సెప్ట్ నేర్చుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేను కాస్ట్ ప్రైస్ ఒక 100 రూపాయలు అనుకుంటా, సెల్లింగ్ ప్రైస్ అనేది ఎంత అవుతుంది? 200 ఉండదు అనుకోండి. సో ఇక్కడ లాభం ఎంతరా? సో లాభం ఎంత అవుతుంది? 100 రూపాయలు అవుతుంది. ఓకేనా? సేమ్ ఇంకొక సిచ్యువేషన్ తీసుకుంటాను. ఇక్కడ వచ్చేసి కాస్ట్ ప్రైస్ కూడా సేమ్ 100 రూపాయలే ఉంటుంది, బట్ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఒక 400 అనుకుంటా. ఎంత అనుకునండి మీరు, మీకు ఈజీ ఉండే వాల్యూ అనుకుంటా. ఇక్కడ లాభం అనేది ఎంత అవుతుంది చెప్పండి? ఇక్కడ నేను మీరు బాగా అబ్జర్వ్ చేసి ఒక పాయింట్ ఉంటుంది దీంట్లో, ఏమంటే ఇక్కడ లాభం ఎంత ఉండదురా? ఇక్కడ ఎంత ఉండదురా? అంటే
ఈ రెండింటి యొక్క లాభాలకి మధ్య భేదం ఎంత ఉండదురా? సో ఈ లాభానికి భేదం ఎంత ఉండదు? ఉండదే ఉండదు. కరెక్ట్. ఇక్కడ ఎంత ఉన్నది సెల్లింగ్ ప్రైజు? ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండదు? రెండవ డిఫరెన్స్ ఎంత ఉండదు? అంటే ఏమి ఈ రెండింటి కేసులోన లాభాల మధ్య తేడా ఎంతైతే ఉండదనో అమ్మిన వేళలు అంటే సెల్లింగ్ ప్రైజ్లు ఉన్నాయి కదా, వాటి మధ్య తేడా కూడా ఏముండదు? సేమ్ ఉండదా? అంటే మరి ఎప్పుడు సేమ్ ఉంటుంది? ఈక్వల్ కదా, కాన్స్టెంట్గా ఉన్నప్పుడు. అంటే ఈక్వల్ అన్న కాన్స్టెంట్, రెండింటిలోనే కాస్ట్ ప్రైజ్ ఏముండదు? కాన్స్టెంట్. అంటే మనకి దీని నుంచి నీకు ఏమర్థం చేయాలి? కాస్ట్ ప్రైజ్ కాన్స్టెంట్గా ఉండాలా? ఏంటిది? కాస్ట్ ప్రైజ్ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు రైటా. సో ఏమిటనా ప్రాఫిట్ రైటా, చేంజ్ ఇన్ ప్రాఫిట్ లేదంటే చేంజ్ ఇన్ సెల్లింగ్ ప్రైస్ రైటా. సో చేంజ్ ఇన్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ అంటే చేంజ్ ఇన్ ప్రాఫిట్ అంటే ప్రాఫిట్లో ఎంత చేంజ్ అయితే వస్తుందో దేనికి ఈక్వల్ అవుతుంది? చేంజ్ ఇన్ సెల్లింగ్ ప్రైస్ రైట్. సో చేంజ్ ఇన్ ప్రాఫిట్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ సెల్లింగ్. ఎప్పుడు ఇది రైట్ రైట్ వెన్ కాన్స్ట్ రైట్. ఏది కాస్ట్ ప్రైజ్ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు రైట్. ఏది చేంజ్ ఇన్ ప్రాఫిట్ రైట్. ప్రాఫిట్లో ఎంతైతే చేంజ్ ఉంటుందో రైట్, తర్వాత సెల్లింగ్ ప్రైజ్లో కూడా అంతే చేంజ్ ఉంటుంది ఎప్పుడైతే కాస్ట్ ప్రైజ్ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు. చూడండి క్వశ్చన్ నెంబర్ 127 ఏమి ఇచ్చినట్రా? ఒక వస్తువు యొక్క ఏడిది ప్రచురిత వెల అనేది దాన్ని అసలు వెల కంటే 50% అధికంగా ఉండదు. ఒక వస్తువు యొక్క ఏం వెల అంట? ప్రచురిత వెల అంటే మార్కెట్ ప్రైస్ అనేది దాని అసలు అంటే కాస్ట్ ప్రైస్ కంటే 50% ఎక్కువ ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కాస్ట్ ప్రైజు తర్వాత మార్కెట్ ప్రైజ్ నార్మల్గా ఇచ్చినాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 100 రూపాయలు ఉన్నది అనుకుంటే ఇది ఎంత అవుతుంది? అంటే ఇది రెండోళ్ళకి రేషియో ఏ రేషియో ఉంటుంది అని నార్మల్ కూడా చెప్తున్నాడు. నేను ఏం రాయట్లేదు, మీకు జస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, జాగ్రత్తగా వినండి. తర్వాత మీకు ఆన్సర్ క్లారిటీ వస్తుంది. ఇవన్నీ ఏం రాసుకోవాల్సిన అవసరం లేకున్నట్టు కూడా చేయొచ్చు మనం. బట్ క్వశ్చన్ ఏం చెప్తున్నాడు. కాస్ట్ ప్రైజ్ అనేది మార్కెట్ ప్రైజ్ అనేది కాస్ట్ ప్రైజ్ కంటే 50% ఎదుక ఉన్నది. అంటే ఆ రెండింటికి ఏ రేషియోలో ఉంటాయంటే 2:3 రేషియోలో ఉంటాయి నార్మల్గా. అంతేనా? రైట్. నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి, ప్రచురిత వేలని 20% పెంచినారంట. ప్రచురిత వేలని క్వశ్చన్ అంటే ఏది? 3 అన్నది కాబట్టి దీన్ని ఏమంటారు సార్ మీరు? ఇది ఒక 200 అనుకోండి, ఇది అనుకోండి నార్మల్గా. అప్పుడు దీన్ని ఏం చేయాలని క్వశ్చన్ అంటే ప్రచురిత వేలని పెంచాలంట. ఎంత పెంచాలో తెలియదు, పెంచాలని చెప్తున్నాడు వాడు. ఎంత పెంచాలా? 20% పెంచాలంట. ఒకవేళ పెంచండి, మీకు ఏమైనా బాధ ఉండదునే, పెంచండి. పెంచితే ఎంత చెప్పండి? అంటే చూడండి 5 ఒకట్ల 5 6 సో 360 రూపాయలు అవుతుంది. పెంచిన తర్వాత ఏది? మార్కెట్ ప్రైజ్ అనేది పెంచిన తర్వాత చూడండి పెంచి అమ్మకపు ధరను కూడా 20% పెంచితే అంటున్నాడు. ఇప్పుడు చూడండి అమ్మకపు ధరను కూడా 20% పెంచాలంట. ఈ అమ్మకపు ధర ఏమన్నది? ఓన్లీ లాభం వస్తుంది నష్టం వస్తుంది ఏమన్నా ఇచ్చినాడా? అంటే ఇప్పుడు దీన్ని ఏమన్నా కనుక్కుంటే మన ప్రయోజనం ఉండదా? అమ్మకపు ధరను కూడా పెంచాలంట. పెంచాం. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మకపు ధర నాకు తెలియదు కాబట్టి నేను ఏమనుకుంటే సెల్లింగ్ ప్రైజ్ అనుకున్నాండి. సెల్లింగ్ ప్రైజ్ అనుకున్నాండి, అది ఎక్స్ ఏదో ఒకటి అనుకున్నాండి. మీరు కన్ఫ్యూజ్ అవుతారు, మరి ఎక్స్ ఇది సెల్లింగ్ ప్రైజ్ అనుకున్నాను. సో సెల్లింగ్ ప్రైజ్ ఎంత శాతం పెంచాలంట? ఎంత అన్నాడు? 20% ఎంత అవుతుంది? అప్పుడు ఎంత చెప్పండి? అది 6 SP/5 అంట. నార్మల్గా సెల్లింగ్ ప్రైజ్ అనుకున్నాను నేను, అంతే ఉండదు. నాకు ఎంత ఇచ్చినా వాడు తెలియదు కాబట్టి SP అనుకున్నాను. ఒకవేళ ఏమంటున్నాడు దాన్ని పెంచాలంట, సెల్లింగ్ ప్రైజ్ని పెంచితే అది ఎంత అవుతుంది? 6 SP/5 అవుతుంది. అయితే ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ అడిగినాడు, పెంచితే లాభము 3 రెట్లు అవుతుంది, 2 రెట్ల లాభం 2 రెట్లు అవుతుంది అంట. ఇక్కడ చూడండి కాస్ట్ ప్రైజ్ 200 అనుకున్నాను, సెల్లింగ్ ప్రైజ్ అనుకున్నాను, ఎక్స్ అన్నారు, సెల్లింగ్ ప్రైజ్ అనుకున్నాను. ఇక్కడ లాభం ఎంత వస్తుందో తెలియదు, ఎంత లాభం అది ఎంత అయితే వస్తుందో. తర్వాత ఇది మార్కెట్ ప్రైజ్ని పెంచారంట, అంతేనా? సో పెంచిన తర్వాత మళ్ళీ ఎంచకరికి ఏం చేసినాడు? సెల్లింగ్ ప్రైజ్ని కూడా పెంచినారంట, ఇది కూడా పెంచారు. ఇక్కడ చూడండి ఇక్కడ పెంచారు అన్నారు కానీ మన కాస్ట్ ప్రైజ్ గురించి ఏమైనా మాట్లాడుతున్నాడు? తర్వాత ఏమైనా మాట్లాడుతున్నాడా? ఏం మాట్లాడట్లేదు. సో ఇక్కడ చూడండి, అందుకని నేను ఏమంటున్నానంటే కాస్ట్ ప్రైజ్ ఇక్కడ ఎట్లుండదు? కాన్స్టెంట్గా ఉండదనే లేదా? సో మనకి ఇదంతా సోదంతా రాసేది అవసరం ఉండదా?
ఏం అవసరం లేదు. అందుకోసమే కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేకి, రైట్. సో ఇప్పుడు చూడండి క్వశ్చన్ ఎట్లా చేస్తామండి. సింపుల్గా మనం ఏం నేర్చుకున్నామే, కాన్స్టెంట్గా ఇప్పుడు కాస్ట్ ప్రైస్ గురించి ఏం చెప్పలేదంటే కాస్ట్ ప్రైస్ అనేది ఎట్లున్నట్లా కాన్స్టెంట్గా ఉన్నట్ల. సో కాస్ట్ ప్రైస్ అనేది కాన్స్టెంట్గా ఉండదంటే కింద ఏమి ఈక్వల్గా అవుతాయి, చేంజ్ ఇన్ ప్రాఫిట్ పర్సెంట్, అంటే ప్రాఫిట్ పర్సెంటేజ్లోనే ప్రాఫిట్లోనే ఎంతైతే చేంజ్ వస్తుందో మనకి సెల్లింగ్ ప్రైస్లో కూడా అంతే చేంజ్. ఇక్కడ చూడండి వాడు ఏమంటున్నాడంటే ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉన్నదో తెలియదు, సెల్లింగ్ ప్రైజే. తర్వాత సెల్లింగ్ ప్రైస్ని పెంచాలంట. ఎంత పెంచాలా, 20%. ఇక్కడ చూడండి ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ అంటే సెల్లింగ్ ప్రైజే, తర్వాత దీన్ని ఏం చేయాలా 20% పెంచాలా, అదే చెప్పాను. సో 20% పెంచాలంటే ఇది ఏమైతుంది చెప్పండి, 6/5 SP సెల్లింగ్ ప్రైజే కదా ఇది, అంతేనా. నెక్స్ట్ కూడా చూడండి ప్రాఫిట్ కూడా ఏమవుతుంది అనుకోసంట, ప్రాఫిట్ ఎంత ఉన్నదో తెలియదు నాకు, ఫస్ట్ ప్రాఫిట్ ఎంత ఉన్నదో నాకేమైనా తెలుసా, కాబట్టి ప్రాఫిట్ అంటే P అనుకుంటాను. అది ఏమవుతుందంటే హెచ్కర్ ప్రాఫిట్ అనేది 2 రెట్లు అవుతుందంట. ఎంత ఎట్లయితుంది, డబల్ P అవుతుంది. 2 రెట్లు అంటే డబల్ P. ఇది అర్థమైందంటే ఇంకా ఆన్సర్ వచ్చి ఇస్తుంది మనకి. ఇది చూడండి ఫస్ట్, ఇది అర్థమైందే. అక్కడ కాస్ట్ ప్రైస్ గురించి వాడు ఏం మాట్లాడట్లేదు, క్వశ్చన్లో ఇండైరెక్ట్గా ఏమని ఉండదు అనుకోవచ్చు అంటే కాస్ట్ ప్రైస్ అనేది కాన్స్టెంట్గా ఉండదు. సో కాస్ట్ ప్రైస్ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మీకు కొట్టి. సో మనకు సెల్లింగ్ ప్రైస్ ఎంతో తెలియదు, 20% పెంచాలన్నాడు కాబట్టి పెంచాను. లాభం కూడా ఏమవుతుందంట 2 రెట్లు అవుతుందంట. ఆ లాభం ఎంత వచ్చింది ఏమన్నా ఇచ్చాను, కాబట్టి లాభం P అని అనుకుంటాను. అప్పుడు అది ఏమవుతుంది ఇప్పుడు చెప్పండి. సో దీనికి డిఫరెన్స్ ఎంత ఉంటుంది, అంతే కదా, లాభంలోనే ఎంతైతే మార్పు వచ్చింటుందో చేంజ్ ఇన్ ప్రాఫిట్. సో మనకి ఏది సెల్లింగ్ ప్రైస్లో కూడా ఎంతైతే చేంజ్ వచ్చిందో ఆ రెండు ఎట్లుంటాయి, ఈక్వల్గా ఉంటాయి, అంతే కదా. సో ఇప్పుడు దీంట్లో మనకు డిఫరెన్స్ ఏం కనుక్కోవాలి చెప్పండి, 6 SP/5 మైనస్ ఓన్లీ ఒక SP, ఇదే కదా. దీన్ని ఈ రెండింటికి ఏం కనుక్కోవాలా, డిఫరెన్స్ కనుక్కోవాలి. సో డిఫరెన్స్ కనుక్కుంటే ఎంతైతే దీని ఏం లేకుంటే ఒకటే. సో 5 SP అవుతుంది కదా. సో 6 SP నుంచి 5 SP అయితే ఏమవుతుంది బై. సో ఇప్పుడు ఏమంటున్నాడు అంటే SP/5 అనేది దేనికి ఈక్వల్గా ఉంటుంది, Pకి ఈక్వల్గా ఉంటుంది, ప్రాఫిట్కి ఈక్వల్గా ఉంటుంది. సో ఇప్పుడు చెప్పండి సెల్లింగ్ ప్రైస్ బై ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి, 5 అవతరం అయితే ఏమవుతుంది 5/1. అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది 5 భాగాలు అయితే, సెల్లింగ్ ప్రైస్ అనేది 5 భాగాలు అయితే ప్రాఫిట్ అనేది ఒక భాగం అంట. ఎంత, ప్రాఫిట్ అనేది ఒక భాగం అంట. అప్పుడు మార్కెట్ ప్రైస్ ఎన్ని భాగాలు అవుతాయి, మన క్వశ్చన్ లాస్ట్ చెప్పండి. క్వశ్చన్ చూడండి ఏమైంది, ఇచ్చిపెట్టండి అటు చూడండి ఏమవుతుంది. క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు, లాస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చినాడు కదా, ఏమి ఇచ్చినాడు మార్కెట్ ప్రైజే ఇచ్చిండేది. ఎంత ఇచ్చినాడు రా, అయితే మార్కెట్ ప్రైస్ 300 అయితే ఏం కనుక్కోమన్నాడు రా, అంటే ఏం కనుక్కోమన్నాడు సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అంటే ఎన్ని భాగాలు ఉంటుంది, సెల్లింగ్ ప్రైస్ అంటే 5తో పోయి ఏమన్నా ఆన్సర్ ఉండదు, అన్ని 5తో పోతావే, అన్ని 5తో బయటవే ఉన్నాయి. ఇప్పుడు చూడండి అయితే సెల్లింగ్ ప్రైస్ 5 భాగాలు వచ్చిందిరా, ప్రాఫిట్ ఒక భాగం అంట. అప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది చెప్పండి, అంతే కదా. ఇప్పుడు ప్రాఫిట్ అనేది సెల్లింగ్ ప్రైస్ ఆల్రెడీ కలిసే ఉంటుంది. సో ఏమవుతుంది ఇది 4 భాగాలు అవుతుంది. ఇది అర్థమైందా, మనకు ఇచ్చినది ఏమిటి మార్కెట్ ప్రైస్, మనకి ఏమొచ్చేది ఇప్పుడు కాస్ట్ ప్రైస్. అంటే ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనము, మార్కెట్ ప్రైస్ కూడా కనుక్కో, ఎందుకంటే మార్కెట్ ప్రైస్ ఈక్వల్ చేసి మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది 5 భాగాలకి ఎంతో కనుక్కుంటాం. సో మార్కెట్ ప్రైస్ని ఇప్పుడు ఎట్లా కనుక్కున్నాలా అనుకోండి, వాడు లెక్కలో ఇచ్చినాడు, ఆడు లెక్కలో చూడాలి. ఆ లెక్కలో ఏమి ఇచ్చినాడు చెప్పండి, అంటే మార్కెట్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కంటే 50% ఎక్కువ ఉంటుంది. 50% ఎంత, సగమే కదా. అంటే ఇది ఎంత ఉండదు, ఇది 4 భాగాలు ఉంటుంది. 4లో సగం ఎంత అంటే ఎన్ని భాగాలు ఎక్కువ ఉన్నట్లా, 2 భాగాలు ఎక్కువ ఉంటుంది అనుకోండి. 4 + 2 ఎంత అంటే మార్కెట్ ప్రైస్ అనేది ఎన్ని భాగాలు అవుతుంది, అంతేనా చెప్పిన నార్మల్. సో ఇప్పుడు ఈ 6 భాగాలకి ఎంత ఇచ్చినట్టు వాడు మనకి లెక్కనా, అయితే వాడు ఏమన్నాడు 6 5 సో 5 5 సో మనకి ఎంతది 250 రూపాయలు. రైట్. క్వశ్చన్ నెంబర్ 128 ఏమి ఇచ్చినాడు, ఒక కుర్చీ యొక్క ప్రచురిత వేల కంటే 37.5 అన్నాడు. 37.5 అంటే ఎంత, అది అవసరం లేదు. ఇప్పుడు అమ్మకపు ధర మరియు ప్రచురిత ధరలు అన్నాడు. మనకి ప్రచురిత ధరతో కూడా అవసరం లేదు. అమ్మకపు ధరను ఏం చేసినాడంట, పెంచినాడట. సో ఎంత పెంచినాడు చెప్పండి అమ్మకపు ధరను అనేది. సో సెల్లింగ్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్ SP అని ఉంటుంది. దీన్ని ఎంత పెంచినాడంట 44/9 పెంచాడు. సో 44/9 అంటే ఎంత అవుతుంది 4/9. అంటే 4/9 అంటే ఎన్ని భాగాలు పెంచినట్లా, పెంచినాడు కదా 13/9. ఇదేంది, ఇది సెల్లింగ్ ప్రైస్ పెంచిన తర్వాత. సో అప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అవుతుంది చెప్పండి, సింపుల్ దీన్ని తీసుకొని వచ్చి ఇక్కడ రాయండి. ఇక్కడ
మళ్ళీ ఎంత అవుతుంది ఇప్పుడు ఏం లేకుండా ఒకటి అంటే 9 అంతే కదా. సో 13 నుంచి 9 అవుతుంది ఎంత మళ్ళీ 4 కదా వచ్చేది అంతే కదా. అదేనే వచ్చేది సేమ్ అదే వస్తుంది, ఏం డిఫరెన్స్ ఏమి ఉంటుంది రాదు. నెక్స్ట్ ఏమంటున్నాడు లాభం అనేది ఎంత అవుతుందంట 3 రెట్లు అవుతుంది అంట కృష్ణ అంటున్నాడు అంతేనా. సో అప్పుడు మనకి చేంజ్ ఏమవుతుంది 3 నుంచి పీని తీసేసి అంటే ఎంత వస్తుంది అంతేనే లేదా. సో అప్పుడు ఈ రెండు ఎట్లుంటాయంట ఈక్వల్గా ఉంటాయి. అదే కదా మన కాన్సెప్ట్ 4/9. సో సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు చెప్పండి అయితే. సో సెల్లింగ్ ప్రైస్ బై ప్రాఫిట్ అవతలం పంపిస్తే 2 ఉంటుంది, ఇప్పుడు ఏం లేకుండా ఒకటి అవతలం అయితే ఏమైంది 9/4 అంతేనా. ఇది రెండవ కాట్ల 2/4 సో 9/2 చెప్పండి. సెల్లింగ్ ప్రైస్ అనేది 9 భాగాలు వచ్చింది, ప్రాఫిట్ అనేది 2 భాగాలు వస్తాయి. అప్పుడు కాస్ట్ ప్రైస్ అనేది ఎన్ని భాగాలు వస్తుందిరా 7 భాగాలే కదా వచ్చింది. సో నెక్స్ట్ చూడండి మార్కెట్ ప్రైస్ అనేది ఏమంటున్నాడు వాడు ఏమి ఇచ్చాడు మనకి లెక్కలో ఏమి ఇచ్చాడు మీకు ఏమని ఇచ్చాడా ప్రచురిత వెల ఇచ్చినాడు. సో మనకి 37.5 అనేది ఎక్కువ ఉంటుందంట దేనికంటే. కాస్ట్ ప్రైస్ అనేది ఇప్పుడు 7 భాగాలు ఉండదు, దీనికంటే ఎంత ఎక్కువ ఉండదు అది మనకి 37.5 అంటే ఎంత అవుతుంది 3/8. సో 3/8 అంటే ఎంత 11/8. సో అప్పుడు చూడండి 11,000/8 ఇది ఏది 77/8 అనేది ఎంపీ. సో దీని వాల్యూ ఇచ్చాడు మనకి ఏమి ఇచ్చాడు 77/8 వాల్యూ ఎంత ఇచ్చినాడు చెప్పండి 3,850 రూపాయలు. అయితే లేదనుకుంటే ఇక్కడ మీరు నార్మల్గా చేయాలని కూడా తీసుకోవచ్చు, లేదు ఇట్లా అయితే లాస్ట్ ఏం కనుక్కోమన్నాడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అమ్మకపు ధర ఎన్ని కనుక్కోమనండి ఇది. సో సెల్లింగ్ ప్రైస్ మనకి ఎన్ని భాగాలు వచ్చేది 9 భాగాలే కదా వచ్చింది ఇది. సో 9 భాగాలకి ఎంత అంతే సెల్లింగ్ ప్రైస్ 9 భాగాలే కదా వచ్చింది ఇది. సో ఇంటి చేయండి 9 × 3,850 తర్వాత 8/77 11తో పోతుందినా ఖచ్చితంగా పోతుంది 11×33 11×5 నెక్స్ట్ 7తో పోతుంది కదా 7 కట్ల 7×30 నెక్స్ట్ 8×5 అంటే 400 కదా. సో 400 అంటే 9×4 36 అంటే 3,600. రైట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 130 ఏమి ఇచ్చినాడంటే ఒక పుస్తకం యొక్క రాయితీ అనేది అమ్మకపు ధరలో ఇక్కడ చూడండి నార్మల్గా డిస్కౌంట్ ఎప్పుడైనా దేనిపైన ఇస్తారు మార్కెట్ ప్రైస్ ఇస్తారు. కాబట్టి ఏమి ఇచ్చినాడు చూడండి ఒక పుస్తకం యొక్క రాయితీ అనేది అమ్మకపు ధరలో 30% అంట. సో ఇక్కడ చూడండి అమ్మకపు ధర అనేది సెల్లింగ్ ప్రైస్ అనేది ఇచ్చాడు కదా. సెల్లింగ్ ప్రైస్ ఎంత పర్సెంట్ అన్నారు అక్కడ. సో 30% అంటే ఏమని రాయొచ్చు అమ్మకపు ధరలో అన్నాడు అంటే కింద ఉండేది అమ్మకపు ధర అని అర్థం. సో అమ్మకపు ధర కింద ఉండేది అమ్మకపు ధర అంటే సెల్లింగ్ ప్రైస్ అంటున్నాడు. సో రైట్ ఒక పుస్తకం యొక్క రాయితీ అనేది డిస్కౌంట్ అనేది ఏమంటున్నాడు 30% ఏమిట్లా అమ్మకపు ధర. సో 30% అంటే 3/10 కదా అంటే కింద ఉండేది సెల్లింగ్ ప్రైస్ అంటున్నాడు రైట్. సో అమ్మకపు ధరలోన రాయితీ ఇచ్చాడు. సో మనకు పైన ఉండేది ఏమవుతుంది డిస్కౌంట్. వాడే చెప్పింది అది ఏమవుతుంది ఒక పుస్తకం యొక్క రాయితీ అనేది డిస్కౌంట్ అనేది అమ్మకపు ధరలో 30% అన్నాడు. సో అమ్మకపు ధర అంటే లో అనేది కాబట్టి కింద ఉండేది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సో పైన ఉండేది ఏమవుతుంది డిస్కౌంట్ అదే చెప్పింది. సో నెక్స్ట్ ఏమన్నాడు చూడండి అయితే రాయితీ శాతం అనేది. సో రాయితీ శాతం అనేది అంటే రాయితీ శాతం అంటే డిస్కౌంట్ పర్సెంటేజే కదా. సో రాయితీ శాతం అనేది ఏమవుతుంది అంటారా ఏది లాభానికి డిస్కౌంట్ పర్సెంట్ అనేది లాభ శాతానికి సమానం అంట. సో ఈ డిస్కౌంట్ పర్సెంట్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంట ప్రాఫిట్ పర్సెంటేజ్కి ఈక్వల్ అవుతుంది. అసలు ఫస్ట్ డిస్కౌంట్ పర్సెంటేజ్ కనుక్కున్నాను కదా. సో డిస్కౌంట్ పర్సెంటేజ్ ఎప్పుడైనా మేము దీనిపైన కనుక్కుంటాం మార్కెట్ ప్రైస్ని కనుక్కుంటాం. సో మార్కెట్ ప్రైస్ అంటే నార్మల్ డిస్కౌంట్ ఫార్ములా ఏమి డిస్కౌంట్ ఎంతైతే డిస్కౌంట్ ఇచ్చింటారో అంత ఇవ్వాలి. సో మనకి డిస్కౌంట్ ఎంత వచ్చేది 3 భాగాలు వచ్చేది లేదు 3 భాగాలు కింద ఏం రావాలా మార్కెట్ ప్రైస్. సో ఇక్కడ చూడండి మార్కెట్ ప్రైస్ రావాలని కష్టం అంటే మనకి ఇక్కడ కనబడుతున్నది లేదు. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత భాగాలు 10 భాగాలు మార్కెట్ డిస్కౌంట్ ఎంత 3 భాగాలు అంటే డిస్కౌంట్ ఫస్ట్ 13 భాగాలు ఉండి 3 భాగాలు డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత నాకు సెల్లింగ్ ప్రైస్ వచ్చింది. అంటే ఇక్కడ మార్కెట్ ప్రైస్ రావాలంటే మనకి రెండట్లు ఏం చేయాలి. సో మనకి ఎన్ని భాగాలు అవుతుంది 13 భాగాలు. సో మనకి ఇక్కడ మార్కెట్ ప్రైస్ కదా రాస్తుంది అంటే డిస్కౌంట్ పర్సెంటేజ్ ఎందుకు 3/10. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ అన్న కూడా ఏమవుతుందంట 3/13 అవుతుందంట. అయితే వాడు లాస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు సో కొన్న ధరకి కాదు రాయితీ మరియు కొన్న ధర యొక్క నిష్పత్తి ఎంత అంటే డిస్కౌంట్కి తర్వాత కాస్ట్ ప్రైస్కి ఎంత అనుకష్టం మనకి డిస్కౌంట్ అనుకష్టం ఇక్కడ చూడండి డిస్కౌంట్ రెండోట్లో మనకి సేమ్ ఉండదు రైటా.
సో మనకి ఈ రెండింటికి రేషియో రాయాలంటే ఏమని రాస్తాం చెప్పండి, మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో రాయచ్చలేదు మనం నార్మల్. ఇక్కడ చెప్పండి ఏమని రాయొచ్చు, మార్కెట్ ప్రైస్ తర్వాత సెల్లింగ్ ప్రైస్ రేషియో ఏమొచ్చి చెప్పండి, ఇది 13 భాగాలు ఉంటే ఇది 10 భాగాలు ఉన్నాయి సెల్లింగ్ ప్రైస్. దీనికి కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ డిస్కౌంట్ అనుకున్నట్ల ప్రాఫిట్ పర్సెంటేజ్ అన్నాడు కదా, సో ప్రాఫిట్ పర్సెంటేజ్ అనుకుంటే దీనికి ఏమేమి రాయచ్చు మనకి రేషియో, కాస్ట్ ప్రైజు రాయచ్చలేదా, కాస్ట్ ప్రైజు సెల్లింగ్ ప్రైస్ రాయచ్చలేదా, రైట్. ఇప్పుడు చెప్పండి మనకి కాస్ట్ ప్రైస్ అనేది ఎంత అవుతుంది, 13 భాగాలే కదా, ఇది 13 భాగాలు అయితే సెల్లింగ్ ప్రైస్ అనేది ఎంత అవుతుంది, 16 భాగాలు అవుతుంది, లాభం వచ్చేది కాబట్టి. అర్థమైందే. సో బట్ మనకి రెండవ సెల్లింగ్ ప్రైస్ ఎట్లా ఉండాలా, బట్ ఇటు ఉన్నాయనా, లేకుండా మనం ఏం చేయాలా, ఈక్వల్ చేయాలి. సో చేయండి, ఈక్వల్ చేయండి, ఏమవుతుంది 16 పదాలు 120, 120 కలిసి దీన్ని 16తో చేయండి, ఏమవుతుంది 5తో చేస్తారా, 5తో చేస్తే ఎట్లయితుంది, 8తో చేస్తే వస్తుంది చూడండి, 8తో చేస్తే కాదు, దీన్ని 5తో నెట్టి చేయండి, దీన్ని 8తో నెట్టి చేయండి, అంతే. రైట్. చెప్పండి 13 ఎంబలా 80, ఇక్కడ ఏమైతుంది 13 5 65, 16 5 80. సో మనకి ఇక్కడ 80 ఇక్కడ 80 ఈక్వల్ వచ్చిందా లేదా. సో వాడు అడిగింది దేనికి అడుగుతున్నాడు, కాస్ట్ ప్రైజ్కి అడుగుతున్నాడు. దీనికి డిస్కౌంట్కి, రాయితీకి, తర్వాత కాస్ట్ ప్రైజ్కి రేషియో. మన కాస్ట్ ప్రైజ్ ఎన్ని భాగాలు వచ్చింది, 65 భాగాలు. ఇంకా అదే కదా చెప్పిండి అది. డిస్కౌంట్ ఎన్ని భాగాలు వచ్చినాయి మనకి, డిస్కౌంట్ ఎంత వచ్చింది 24. చూడండి ఎంత ఇచ్చినాడు మనకి, ఎంత వచ్చింది డిస్కౌంట్ అనేది 24 రైట్ 24. అంతేగాని మీరు 3 వచ్చాయి కదా 3 వేయకూడదు. ఏంటికి వేయకూడదు 3 చెప్పండి, ఎందుకంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎన్ని భాగాలు ఉండదు, ఇక్కడ అలా 10 భాగాలు ఉండదు సెల్లింగ్ ప్రైస్. అప్పుడు దీన్ని కూడా 8తో నిండి చేయాలి, 8తో నిండి చేయాలి. అప్పుడు 8 మూల అప్పుడు వచ్చేస్తుంది 24 అనేది. అర్థమైనా. సో మనకి డైరెక్ట్ వేసి ఇది ఎందుకు 3 వేయకూడదు అని డౌట్ వస్తుంది మనకు కామన్గా. అది 3 వేయకూడదు ఎందుకంటే సెల్లింగ్ ప్రైస్ అనేది 10 భాగాలు ఉండదు ఇక్కడ. సో అందుకోసం మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది ఎంతగా తీసుకున్నాం మనం, ఇక్కడ 80గా తీసుకున్నాం కాబట్టి ఇక్కడికి 80 చేసిన తర్వాత తీసుకున్నాను కావాలంటే ఇది కూడా సేమ్ వాల్యూ వస్తుంది. సో మనకి డిస్కౌంట్కి కాస్ట్ ప్రైస్కి రేషియో ఎంత వచ్చింది 24:65 రైట్. క్వశ్చన్ నెంబర్ 131 చూడండి ఏమి ఇచ్చినాడంటే, ఒక పెన్ను యొక్క అమ్మకపు ధర అనేది సెల్లింగ్ ప్రైస్ అనేది రైట్, ఒక వస్తువు యొక్క సెల్లింగ్ ప్రైస్ అమ్మకపు ధర అనేది ఏమంటున్నాడ్రా, దాని రాయితీకి 7 రేట్లు అంట. అంటే రాయితీ అంటే ఇప్పుడు డిస్కౌంటే కదా, రాయితీ శాతం అంటే ఓన్లీ రాయితీ. సో రాయితీకి ఎన్ని రేట్లు అంటున్నాడు, 7 రేట్లు, అంతేనే కదా. సో అప్పుడు సెల్లింగ్ ప్రైస్కి డిస్కౌంట్కి రేషియో ఏమవుతుంది 7:1. అప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ 7 భాగాలు, డిస్కౌంట్ బాగా 7 అయితే మార్కెట్ ప్రైస్ అనేది ఏమవుతుంది మీకు 8 భాగాలు అవుతుంది. ఈ డోర్ బాగా చెప్తారు మీరు, తర్వాత ఏమని చూడండి. నెక్స్ట్ లాభ శాతం, రాయితీ అనేది డిస్కౌంట్ అనేది రైటా. చూడండి లాభ శాతంలో సగము అంటున్నాడు, లాభ శాతంలోనే సగం అంట. అసలు ఇప్పుడు చూడండి నార్మల్ మీరు ఇంగ్లీష్లో క్వశ్చన్ ఇంకా నీట్గా అర్థమవుతుంది. డిస్కౌంట్ ఆఫర్ అంటే డిస్కౌంట్ పర్సెంటేజ్ ఇచ్చినాడా, రాయితీ శాతం అనేది. ఇప్పుడు రాయితీ శాతం అనుకుంటే డిస్కౌంటేజ్ పర్సెంట్గా అనుకున్నాలంటే రాయితీ శాతం అంటే ఏం కనుక్కున్నా, రాయితీ ఎంత ఉన్నదో నాకు అనుకోవాలి. ఫస్ట్ రాయితీ ఎంత వచ్చేది మనకి 1 డిస్కౌంట్ ఎప్పుడైనా దేనిపైన కనుక్కున్నా మార్కెట్ అంటే ఎంత అవుతుంది. సో 1/8 అంటే మనకు ఆన్సర్ మామూలుగా ఎంత, ఇది డిస్కౌంట్ పర్సెంటేజ్. సో రాయితీ శాతం అనేది లాభ శాతంలో సగం అంట. అప్పుడు ప్రాఫిట్ పర్సెంటేజ్ అనేది ఏమైతుంది చెప్పండి, ఇది సగమే, ఇది 12.5 అనేది. అప్పుడు ప్రాఫిట్ పర్సెంటేజ్ అనేది ఇది డబల్ కదా, ఇది సగం అన్నప్పుడు అది 12.5 అంటే ఎంత అవుతుంది 25% ప్రాఫిట్ పర్సెంట్. అప్పుడు 25% అయినప్పుడు మన కాస్ట్ ప్రైస్ చేసినప్పుడు ప్రాఫిట్ పర్సెంట్ తెలిసి మనకి దేనికి రేషియో వస్తుంది, కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్. అంటే 25% ఎందుకంటే ఇది 4 భాగాలు ఉంటే ఇది ఎన్ని భాగాలు అవుతుంది 5 భాగాలు అవుతుంది, అంతేనే లేదా. వాడు అది రాసుకోవచ్చు, బట్ వాడు ఏమడిగాడు నాకు తెలియదు. అయితే చూడండి రాయితీ మరియు లాభం యొక్క నిష్పత్తి కనుక్కున్నాడు అంటే ఎక్కువ వస్తుంది. రాయితీ మరియు లాభం యొక్క నిష్పత్తి మాత్రమే కనుక్కున్నాను. ఇక్కడ చూడండి లాభం ఇక్కడ ఎంత వచ్చేది అంటే ఒకటి మనకి ఇది చెప్తున్నాం. మనకి రాయితీ తేలాలంటే ఏమేమి తేలాలి మనకి, మార్కెట్ ప్రైజు సెల్లింగ్ ప్రైజ్, ఈ రెండింటికి రేషియో తేలాలి. సో మార్కెట్ ప్రైస్ మనకి యాడ్ ఉండదు 8 భాగాలు ఉన్నాయి, సెల్లింగ్ ప్రైస్ మనకి ఎంత భాగాలు వచ్చేవా ఈ 2 వచ్చాయి. బట్ మనకి ఇక్కడ ఎంత ఉన్నది, ఇది సేమ్ ఉండదా, లేదు సేమ్ లేదు. కాబట్టి మనం ఏం చేయాలా, ఈక్వల్ దీన్ని ఏమితో నెట్ చేయాలా, దీన్ని ఏమితో నెట్ చేయాలా చేయండి. 5 ఎంబల మనకి అది అవసరం లేదు కదా, అయినా కానీ చేయాల్సిందే ఖచ్చితంగా. 5 ఎంబల 40, నెక్స్ట్ 35. సో మనకి డిస్కౌంట్ ఎన్ని భాగాలు ఉంటాయి
5 భాగాలు ఉంటుంది. నెక్స్ట్ 7 4 7 5 సో మనకు లాభం ఎన్ని భాగాలు ఉంటాయి? సో మనకు ఆ రెండోటికి రేషియో కనుక్కోమన్నాడు కాబట్టి 5:7. దేనికి కనుక్కోమన్నాడు చూసుకున్నాం. డిస్కౌంట్కి లాభానికంటే 5:7, లాభానికి డిస్కౌంట్ అంటే 7:5. అది ఏ పదం ముందు రాశారన్న దాన్ని బట్టి చూసుకున్నాను.